కృష్ణుడిని చెక్కడు, కృష్ణుడు కాని దాన్ని చెక్కేస్తాడు. అప్పుడు కృష్ణుడు బయటపడతాడు. ఇప్పుడు ఇక్కడ కూడా మీకు ఎలాంటి శిల్పులు, ఇప్పుడు మీకు ప్రవీణ్ గారు కావచ్చు, కళ్యాణ కృష్ణమూర్తి గారు కావచ్చు, ఇంకా మిగతా ట్రైనర్స్ అంతా వీళ్ళంతా శిల్పులే. ఇక్కడ మిమ్మల్ని ఒక మంచి వక్తగా, ఒక స్పీకర్గా, ఒక ట్రైనర్గా చెక్కుతున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ లోపల ఆల్రెడీ స్పీకర్ ఉన్నాడా లేదా? ఉన్నారు సార్. స్పీకర్ ఉన్నారు మీ దాంట్లో, కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు. అంటే మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి, మాట్లాడకుండా స్టేజ్ కింద ఉండడానికి మధ్యలో ఒకటి ఉంది. ఏంటది? భయం. దాన్ని మాత్రమే చెక్కేస్తారు. మీకు ఇక్కడ మాటలు మాట్లాడడం నేర్పబడదు, రాసి పెట్టుకోండి. మీకు ఇక్కడ మాటలు మాట్లాడడం నేర్పదు. ఎందుకంటే మీ అందరికీ మాట్లాడడం వచ్చు. చిన్నప్పటి నుండి మీరందరూ కూడా మాట్లాడుతూనే పెరిగారు. ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. నేను అడిగిన క్వశ్చన్లకు మీరు ఆన్సర్ ఇచ్చారు, అందుకే అడిగాను. మీరేం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారని. మీరు మాట్లాడుతున్నారు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ మీకు మాట్లాడడం రాదు అంటే మీరు ఇక్కడ కూర్చోవచ్చు, కానీ వచ్చి కూర్చున్నారంటే మీకు మాట్లాడడం వచ్చు. కానీ మీరు మాట్లాడడానికి, మాట్లాడకపోవడానికి మధ్యలో ఏదో అడ్డుగా ఉంది. ఆ అడ్డుని మాత్రమే తీసేస్తారు. ఇప్పుడు మీకు టీటీడబ్ల్యూఎస్ అంటే ఏంటో మీకు బేసికల్గా అర్థమై ఉంటుంది. అంటే మిమ్మల్ని ఒక మంచి స్పీకర్గా చెక్కుతారు, తయారు చేస్తారు. ఆల్రెడీ మీరు స్పీకరే, కానీ మీరు స్పీకర్గా మాట్లాడకుండా ఏదో చేస్తుంది ఆ భయం, ఆ ఫియర్, స్టేజ్ ఫియర్. దాన్ని చెక్కేస్తే మీరు బ్రహ్మాండంగా మాట్లాడేస్తారు. ఇప్పుడు నాలాగా నాకు కూడా, నేను స్టేజ్ ఎక్కాలంటే నాకు భయం వేసేది. అసలు లైఫ్లో 2 సార్లు స్టేజ్ ఎక్కాను. ఒకసారి ఏం మాట్లాడకుండా దిగిపోయాను. కాసేపు చూసి మా టీచర్ ఏమన్నారంటే వెళ్ళి కూర్చో అన్నారు. నేను వెళ్ళి కూర్చున్నాను 10th క్లాస్. రెండోసారి డిగ్రీలో ఇంకా మా ఫ్రెండ్స్ అంతా నువ్వు బాగా మాట్లాడతావు, ఈసారి నువ్వు స్టేజ్ మీద మాట్లాడు అని చెప్తే నేను 15th ఆగస్టుకి డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో స్టేజ్ ఎక్కాను. నేను యాక్చువల్గా నేను ప్రిపేర్ అయింది ఇంట్లో దాదాపు ఒక వారం రోజుల నుంచి గట్టిగా ప్రిపేర్ అయింది. అక్కడ హాఫ్ అన్ అవర్ మాట్లాడదామని నేను టైం స్లాట్ తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ మాట్లాడతాను. మరి లెక్చరర్స్ ఓకే అన్నారు. ఎందుకంటే మాట్లాడడానికి వచ్చే వాళ్ళే తక్కువ, వచ్చిన వాళ్ళని ఎందుకు అనవసరంగా వాళ్ళని డిస్కరేజ్ చేయడం అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ మాట్లాడతాను. టైం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత బాగా ఒక వారం రోజులు విపరీతంగా ప్రాక్టీస్ చేశాను. స్టేజ్ ఎక్కిన తర్వాత 2 నిమిషాలు మాట్లాడి కిందికి దిగాను. 2 నిమిషాలు. అందరికీ వెల్కమ్. 15th ఆగస్టు మనం అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అని చెప్పేసి దిగుతాను. అంటే మీ ఒక్కరికే భయం ఉంది, నా ఒక్కరికే భయం ఉందని మీరు అనుకోకండి. మీలాంటి వాళ్ళు ప్రపంచంలో 97% పీపుల్ ఉంటారు. అందరినీ కలుపుకొని, నన్ను అందరినీ కలుపుకొని 97% పీపుల్కి స్టేజ్ అంటే భయం ఉంటుంది, ఫియర్ ఉంటుంది. ఒకరికి బొద్దింక అంటే భయం, ఒకరికి పాము అంటే భయం, ఒకరికి పులి అంటే భయం. అందరికి కామన్గా ఉండే భయం ఏంటంటే స్టేజ్ అంటే భయం. కాబట్టి మీరు గట్టిగా నిర్ణయించుకోండి. ఏమనంటే మీరు ఆల్రెడీ ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే మీరు ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా మీరు రెడీ కావడానికని ఇక్కడ కూర్చున్నారు. ఇది కంటిన్యూ చేయండి. దీన్ని లాస్ట్ వరకు. ఇప్పుడు మనకి వీళ్ళు మీకు ఎన్ని రోజులు, ఎన్ని డేస్ అని చెప్తారు? ప్రవీణ్ గారు ఎన్ని డేస్ ఇది? 25 డేసా ఆన్లైన్? 21 అండి. 21 డేస్ ఆన్లైన్ ప్లస్ 2 డేస్ ఆఫ్లైన్ ఉంటుంది. 2 రోజులు ఆఫ్లైన్ ఉంటుంది. దానికి మీరు ఇప్పుడే రెడీ అయిపోండి. ఒకవేళ ఎవరైనా జాయిన్ కాలేదు అంటే ఆలోచించండి, జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి తపన ఉంటుంది అందరికీ. నాకు ఉంది, మీకు ఉంది, అందరికీ ఉంది అదే తపన. స్టేజ్ మీద ఎక్కాలి, మాట్లాడాలి, చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి. ఇది నాలెడ్జ్ లేకనో మనం మాట్లాడలేకనో కాదు, ఓన్లీ ఫియర్ వల్ల మనం ఎక్కలేకపోతాం. ఆ ఫియర్ని ఇక్కడ వెళ్ళిపోతుంది. మీరు 25 డేస్లో అసలు మైక్ నాకు ఇవ్వకుంటే బాగుంటుంది అని మీరు అనుకునే స్టేజ్ నుంచి మైక్ ఎప్పుడెప్పుడు తీసుకుందామా అనే స్టేజ్కి వచ్చేస్తాను.
అంటే మీకు మైక్ అప్ప చెప్తే వెనుక నుండి ఆర్గనైజర్స్, సార్ టైం అయిపోయింది ప్లీజ్, సార్ మానేసండి సార్ ప్లీజ్, మీ టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది అని చెప్తా ఉంటారు. మాకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి ఆఫ్టర్ టీడీడబ్ల్యూ. వెనుక నుంచి వాళ్ళు సైకిల్ చేస్తూ ఉంటారు, మనం వాళ్ళని చూడం. మనం ఎందుకంటే చూస్తే ఎక్కడ ఆపేయాల్సి వస్తుందని చూడకుండా మాట్లాడుతున్నాం. దానికి ఏంటంటే వీళ్ళు ఏం చెప్తారు మనకి ఆర్గనైజర్స్, ఇప్పుడు మనకి ట్రైనర్స్ ఏం చెప్తారో అది చూసా తప్పకుండా పాటించడం. ఇప్పుడు మనకి ఇక్కడ నేను ప్రైవేట్ ఎంప్లాయీని, నేను ఫిజియోథెరపిస్ట్ని, లేకుంటే నేను హౌస్ వైఫ్ని, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని, రకరకాలుగా చెప్తారు. మీరు ఐఏఎస్, ఐపీఎస్ ఏదన్నా కావచ్చండి, మీరు ఏదన్నా చేయొచ్చు, లేదా మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అని కూడా మీరు చెప్పొచ్చు ఇక్కడ జూమ్లో. అయినప్పటికీ మీరు జూమ్లో ఇక్కడ వచ్చి కూర్చుంటే మీరు ఓన్లీ స్టూడెంట్ మాత్రమే. మిగతా ఏవైనా మన మైండ్లో ఈగోస్ అవి ఉంటాయి కదా, నేను సో అండ్ సో, అవి తీసేసేసి ఫస్టే మీరు ఇంట్లో ఉన్న డస్ట్బిన్లో పారేసేసి ఇక్కడ కూర్చోండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారో అది చూసా తప్పకుండా వినండి. ఎందుకంటే మీకు వచ్చే ట్రైనర్స్ అంతా కూడా ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్స్ వస్తారు. వాళ్ళందరూ కూడా మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. ఇప్పుడు చాలా మంది మీతో మాట్లాడిన వాళ్ళు, ఫోన్లో మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు కరణ్ కృష్ణమూర్తి గారు కావచ్చు, వాళ్ళంతా మీకు ఏం చెప్తారంటే దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. చెప్పారా ఎవరికైనా? మీతో మాట్లాడినప్పుడు చెప్పారా? ఎస్ సార్, ఏమని చెప్పారు? ఇది కంప్లీట్గా ఫ్రీ, బట్ లాస్ట్ 2 days ఆఫ్లైన్ సెషన్స్కి పే చేయాలి. పే చేయాలంటే మాకు పే చేయట్లేదు, మీ డబ్బులు మీరు కట్టుకుంటున్నారు. అంటే మీరు ఉండడానికి తినడానికి అయ్యే ఖర్చు మీరు తీసుకుంటున్నారు, 2 days ఎక్స్పెన్సెస్ సార్. యా, అంతే కదా, ఆ ఎక్స్పెన్సెస్ మీరు పెట్టుకుంటున్నారు. అంటే దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ యూ. Free. అవునా కదా? అవునండి. ఫ్రీ ఫర్ యూ, నాట్ అస్, మాకు కాదు. ఎందుకంటే వీ హ్యావ్ ఏ అవర్ కాస్ట్. మాకు ఒక గంటకి ఒక వాల్యూ ఉంది, మా గంటకి. ఇప్పుడు కరణ్ కృష్ణమూర్తి గారి గంటకి ఒక వాల్యూ ఉంది. ఒక మీకు ప్రవీణ్ గారి గంటకి 1 hourకి ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను అన్నారు, ఎవరు? మణికంఠ గారా ఎవరో చేస్తాను. ఎస్ సార్. ఇప్పుడు సపోజ్ మీ శాలరీ ఎంత అంటే, సపోజ్ మీరు అన్నారనుకోండి 50,000 రూపీస్. 50,000 రూపీస్ ఫర్ 24 days వర్కింగ్ డేస్, మిగతా హాలిడేస్. సో 24 వర్కింగ్ డేస్కి 8 hours మీకు 50,000 రూపీస్ పే చేస్తున్నారు. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు పర్ అవర్ కాస్ట్ వచ్చేస్తుంది. సార్ నా గంటకి 500 రూపాయలు అని మీరు అంటారు. అట్లాగా ఇప్పుడు ఇక్కడంతా ట్రైనర్సే వచ్చేది, నేను ట్రైనర్ని. సో నేను ఒక గంటకి నేను రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఐ చార్జ్ 15,000 రూపీస్. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈచ్ డే ఒక ట్రైనర్ వచ్చి మీకు క్లాస్ చెప్తున్నాడు, ఆయన ఒక గంట పోయింది. తర్వాత కరణ్ కృష్ణమూర్తి గారు ఇన్ఛార్జ్, ఆయన ఒక గంట పోయింది. ఇక్కడ కోఆర్డినేటర్స్ 2-3 ఉంటారు, వాళ్ళ 1 hour పోయింది. తర్వాత మీకు మెంటర్స్ ఉంటారు, మీకు మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళ 1 hour పోతుంది. అయితే నా ఒక్కరికి 15,000 రూపీస్ పోతే ఎవ్రీ డే వచ్చే ట్రైనర్కి మినిమం 10,000 రూపీస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 21 daysకి ఒక్కొక్క గంటకి 10,000 into 21 days ఎంత అయింది? 2,10,000. 2,10,000 ప్లస్ అదర్ కోఆర్డినేటర్స్ కాస్ట్. అంటే అంతా కలిపితే దాదాపు ఈ ప్రోగ్రామ్ అంతా కలిపితే ఒక 5-6 లక్షల రూపాయల ప్రోగ్రామ్ మీకు ఫ్రీ వస్తుంది, మాకు కాదు. మేమేంటంటే ఆ గంట ఛార్జీని వదులుకొని వచ్చి ఇక్కడ చెప్తున్నాం, దిస్ ఈజ్ సర్వీస్. అది వేరే అనుకోండి, ఎందుకంటే గంప నాగేశ్వరరావు గారు మాకు నేర్పించారు, మేము మీకు నేర్పిస్తాం. ఎందుకంటే ఆయన కూడా కొన్ని లక్షల రూపాయలు పెట్టి నేర్చుకున్న దాన్ని ఆయన అందరికి ఫ్రీగా నేర్పాలనే ఉద్దేశంతో అందరు ట్రైనర్లను తయారు చేస్తున్నారు. అట్లాగే మమ్మల్ని తయారు చేస్తారు, మేము మిమ్మల్ని తయారు చేస్తాం. కాబట్టి ఏంటంటే ఇది ఫ్రీ ప్రోగ్రామ్ అని మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. దెర్ ఇస్ ఎ కాస్ట్. ఇది మీకు మాత్రమే ఫ్రీ, ఆర్గనైజేషన్కి ఇంపాక్ట్ ఫ్రీ కాదు, మాకు ఫ్రీ కాదు. సో ఏనుగు లక్ష్మణ కవి చెప్పినట్టుగా మనకి ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై, మీకు అందరికీ పద్యం తెలిసి ఉంటుంది. సో ఆరంభించి పరిచయించరు విజ్ఞాయాప్తులై మధ్యము, ధీరులు విజ్ఞ నిహన్య మానులగుసు ప్రత్యున్నోత్సాహులై ప్రారంధములు ఉచ్చగింపరు సుమి ప్రజ్ఞానిధులు కావున అనుకుంటాడు. అంటే అసలు కొంతమంది స్టార్టే చేయరంట,
ఇది మనది కాదు ప్రోగ్రామ్, మనకి ఎందుకు అనవసరంగా. ఇప్పుడు షేక్ గారికి అంటారు, నేను ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యాను, నేను TTWS లో జాయిన్ అయ్యాను, ఐ వాంట్ బికమ్ ఏ ట్రైనర్. ఏం సుబ్బన్ షేక్ సార్, ఏం మాట్లాడుతున్నారు సార్, మీరు ట్రైనర్ అవ్వలేదు సార్, అది మన ప్రోగ్రామ్ కాదు సార్, వదిలేయండి సార్, ఎందుకు అనవసరంగా అంటారు. చాలా మంది నాకు కూడా అలాగే అన్నారు. మనం ఏంది, ట్రైనర్ ఏంది, దానికి బాగా నాలెడ్జ్ కావాలి, బాగా మాట్లాడాలి కావాలి. అసలు మీ పేరు ఏంటంటే చెప్పడానికి మీరు తంటాలు పడతారు సార్, నేను ట్రైనర్ ఏమవుతాం సార్ అంటారు. అయితే మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. స్టార్ట్ అయినప్పుడు ట్రైనర్ అవుదామని చెప్పి భయంకరమైన ఒక కంకణాన్ని కట్టేసుకొని కూర్చుంటారు. మధ్యలో మెల్లమెల్లిగా అవుతుంటది. ఆ ఫస్ట్ చెప్పిన వాళ్ళు వస్తారు, ఏమైంది అంటే నేను ఈరోజు వెళ్ళలేదు క్లాసు, వేరే బిజినెస్. నేను చెప్పలేదు అసలు, నేను చెప్పాను కదా మన కొరకు కాదు అని, మనది కాదు ప్రోగ్రామ్ అని నేను క్లియర్గా చెప్పాను కదా మీకు. అనవసరంగా మీరు ట్రై చేశారు, ఏం సార్ ఇది, టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనవసరంగా, పదండి పుష్ప 2 చూద్దాం అంటే మధ్యలో వదిలేసే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరైతే ధీరులు ఉంటారో వాళ్ళు చివరి వరకు వదిలిపెట్టకుండా దీని వెంటబడి వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారో అది, ఎన్ని విఘ్నాలు వచ్చినా కానీ ఏది కావాలనుకున్నా అది చేరిన తర్వాత చేస్తారు. అయితే TTWS అనేది మనకి ఓన్లీ ట్రైనర్స్ తయారు చేసే ప్రోగ్రామ్. ట్రైనర్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, ఓకే, వాళ్ళకి ఎందుకు పనికి వస్తుంది అసలు, వాళ్ళు ఎందుకు ట్రైనర్ కావాలి, వాళ్ళకి ప్రాక్టీస్ ఉంది కదా, అవునా కాదు? ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు మణికంఠ గారు, ఆయనకి ఎందుకు ఇది, ఆయనకి ఏమవసరం అంటే TTWS అనేది మనకి ట్రైనర్లను తయారు చేసే ప్రోగ్రామే కాదు, మీ యొక్క లైఫ్ని ఇంకా బెటర్గా ఎలా జీవించాలి అని చెప్పే ప్రోగ్రామ్. అది ఎలాగా చూద్దాం సార్. నాకు కోహోస్ట్ ఇచ్చారా? ఎస్ సార్, ఇచ్చాను. ఓకే, నేను PPT షేర్ చేస్తాను. అందరికి కనబడుతుంది కదండి? కనిపిస్తుంది. ఎస్ సార్. ఫుల్ స్క్రీన్ వచ్చిందా? వచ్చింది సార్. రైట్. TTWS ఓరియంటేషన్ రీజన్ 6. వెల్కమ్ టు క్లాస్. మీకు ఏంటంటే TTWS ఏంటి అని చెప్పే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇది. దాంట్లో వచ్చే క్లాసెస్ మీకు నెక్స్ట్ డే నుంచి వచ్చే క్లాసెస్ అన్నీ కూడా మీకు డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక నోట్బుక్, లాంగ్ నోట్బుక్ తీసుకోండి, ఒక 200 పేజ్ తీసుకొని ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి, ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మనకి మణికంఠ గారి దగ్గర పెట్టుకున్నట్టు వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని హ్యాపీగా వింటూ కూర్చోండి. ఏదైతే చెప్తున్నారో దాన్ని నోట్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక రిఫరెన్స్ బుక్ లాగా పనికొస్తుంది. మీరు అది చూడగానే అన్నీ గుర్తొచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఒక కొత్తది నోట్బుక్ తీసుకొని దాని మీద TTWS మీ పేరు రాసి TTWS రాసేసేసి అక్కడ నుండి స్టార్ట్ చేయండి, మీకు క్లాసెస్ స్టార్ట్ కావాలి. సో దిస్ ఇస్ వెల్కమ్ టు ద క్లాస్. దిస్ ఇస్ TTWS అండ్ ఇంట్రడక్షన్. వాట్ ఈస్ TTWS? Train the Trainer workshop enhances skills like communication, leadership, and emotional intelligence, benefiting both professional and personal growth. ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా కూడా. మీరు ట్రైనర్ అవుతారా లేదా, ఇట్ ఈస్ యువర్ చాయిస్. అంటే మీ ప్రొఫెషనల్ గ్రోత్ కి, మీ పర్సనల్ గ్రోత్ కి ఇట్ ఎంపవర్స్ ఇండివిజువల్ టు బికమ్ ఎఫెక్టివ్ లీడర్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను అన్నారు, ఆయన ఈ బికమ్ ఏ లీడర్. వాళ్ళకి ఆయన టీంని ఇంకెంత బాగా లీడ్ చేయొచ్చు అనేది కూడా మీకు ఈ ప్రోగ్రామ్ చెప్తుంది. కమ్యూనికేటర్స్ అండ్ డిసిషన్ మేకర్స్ లీడింగ్ టు గ్రేటర్ సక్సెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్ అండ్ కెరియర్. మనకి లైఫ్లో, కెరియర్లో మీరు బెస్ట్గా సక్సెస్ ఎలా కావాలి అని చెప్పే ప్రోగ్రామ్ ఇది. బేసికల్గా ఇది మీకు TTWS. సో అబౌట్ ద కోర్స్, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ develops essential skills for trainers, leaders and professionals. మనకి ట్రైనింగ్ చేసేనట్టు నేను ట్రైనర్గా మారాలి అనుకునే వాళ్ళకి, లీడర్స్కి అండ్ ప్రొఫెషనల్స్కి, ఆల్రెడీ జాబ్ చేస్తున్న ప్రొఫెషనల్కి మీ ప్రొఫెషన్ ఇంకా బెటర్గా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఇది చెప్తుంది ప్రోగ్రామ్.
అండ్ బెనిఫిషియల్ ఫర్ పర్సనల్ లైఫ్, కెరియర్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. మీకు ప్రొఫెషనల్గా, కెరియర్లో అన్నిట్లో అవుతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకి ఆఫీస్లో ఉన్న విషయాల్ని తీసుకొచ్చేసేసి మనం ఇంటి వరకు క్యారీ చేస్తాం. ఏమంటారు సార్? అవునా కదా మణికంఠ గారు? మనం ఏం చేస్తామంటే ఇంటికి క్యారీ చేసి ఇంట్లో అవును సార్. పాపం మనం ఇంటికి రాగానే వైఫ్ ఏం చేస్తారంటే ఏమండి టీ పెట్టమంటారా అని అడుగుతారు. తను అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఏమని అడిగింది? పాపం ఆఫీస్ నుంచి వచ్చామని చెప్పి టీ పెట్టమంటారా అని అడిగింది. అంతే, తప్పేం లేదు. అడగానే మనకు అక్కడ ఆఫీస్లో ఉన్నది మన మైండ్లో ఉంది కదా, బాస్ ఏదో తిట్టాడు, ఇంకేదో జరిగింది. వెంటనే ఏం చేస్తామంటే ఆమె మీద తీసేస్తాం. ఏమనంటే అసలు బుద్ధి ఉందా నీకు అసలు? ఇన్ని రోజుల నుంచి నేను ఆఫీస్ నుంచి రాగానే ఏం తాగుతున్నాను? టీ కాకుండా కుర్తి తాగుతున్నాను నేను. ఏం పోస్తావు నువ్వు నాకు రోజు? ఏమి ఇస్తావు? టీ చేయమంటారా? అదో పెద్ద క్వశ్చన్. రాగానే టీ ఇయ్యాలని తెలియదా? అడగాల? నా పర్మిషన్ తీసుకొని ఇస్తావా? రోజు ఇవ్వట్లేదా? ఏదైనా కొత్తగానే అంట. ఆమె ఏమన్నది పాపం అంటే, ఇప్పుడు టీ పెట్టమంటారా, లేకుంటే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత టీ తాగుతారా? ఎప్పుడు పెట్టమంటారు? వేడి వేడి టీ ఇవ్వాలంటే, మీకు వేడిగా సర్వ్ చేయాలంటే మీరు కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇస్తే, ఇప్పుడే చేశారనుకోండి, నేను ఫ్రెష్ అయ్యేసరికి చల్లగా అయిపోయింది, చల్లారిపోయింది అది అంటే. కాబట్టి ఫ్రెష్గా చేసి ఇవ్వడానికి ఇప్పుడు కావాలా, కాసేపు అయిన తర్వాత మీరు ఫ్రెష్ అయిన తర్వాత తాగుతారా? ఆమె ఆ ఉద్దేశం అది అడిగింది. కానీ మనం ఏం చేసాం? ఆఫీస్లో ఉన్నదంతా మన బ్రెయిన్లో ఉంది కాబట్టి మనం తీసుకొచ్చేసాం. దీంతో ఏమవుతుందంటే మన పర్సనల్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సపోజ్ ఆమె 2 మాటలు అన్నది అనుకోండి, వెంటనే ఏమవుతుంది? వార్ బిగిన్. 2 రోజులు 3 రోజులు మాటలు ఉండవు. అంటే ఆ 3 days మనం ఎంత నరకంలో ఉంటాం ఒక్కసారి ఆలోచించండి. ఆ 3 రోజులు మనం అనుభవించిన నరకానికి మన లైఫ్ స్పాన్ ఒక 2-3 years తగ్గిపోతుంది. ఆ టెన్షన్ అంటే మన ఆర్గాన్స్ అంత దెబ్బతింటుంది. ఇదంతా కూడా మీకు ఈ ప్రోగ్రామ్ చెప్తుంది. అంటే మీరు పర్సనల్గా మీరు ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ప్రొఫెషనల్గా ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్తుంది. ప్రొఫెషనల్గా ఉన్న దాని విషయాన్ని మనం ఇంటికి క్యారీ చేయొచ్చు, కానీ ఆ ఎమోషన్ని క్యారీ చేయాలి. అక్కడ ఉన్న విషయాలు భార్యతో డిస్కస్ చేయండి. భార్యతో డిస్కస్ చేయకుండా ఇంకెవరితో డిస్కస్ చేస్తాం మనం? కాబట్టి ఏంటంటే ఆఫీస్లో ఇలా జరిగింది, మా బాస్ ఇలా అన్నాడు, ఈ రోజు ఇలా జరిగింది చెప్పండి, తప్పులేదు. కానీ ఆ ఎమోషన్ని క్యారీ చేయాలి. ఇది మీకు ఈ కోర్స్ చెప్తుంది. నాట్ ఓన్లీ ట్రైనర్స్, పర్సనల్గా, ప్రొఫెషనల్గా కూడా మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. బెనిఫిట్స్ బియాండ్ ట్రైనింగ్. మీకు ఏం బెనిఫిట్స్ వస్తాయి? టీటీడబ్ల్యూఎస్ ఎన్హాన్సెస్ పర్సనల్ గ్రోత్ అండ్ కెరియర్ డెవలప్. మీకు కెరియర్ పరంగా, పర్సనల్గా కూడా మీకు గ్రోత్ వస్తుంది. అంటే మీరు ఒక రిక్వైర్డ్ గ్రోత్ ఉంటుందండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈయన దగ్గర ఇంత స్కిల్ ఉంది, ఏంది ఈయన ఇలా బతుకుతున్నాడు అనిపిస్తుంటుంది మన దగ్గర వాళ్ళకి. చాలా మంది మీ ఫ్రెండ్స్ కూడా అంటుంటారు ఎలాగంటే, మీ దగ్గర చాలా టాలెంట్ ఉందిరా భయ్, అసలు ఏంటి అసలు ఇలా ఉంటున్నావు నువ్వు, ఏంది ఇంతేనా, నేను చూస్తే అసలు ఎంత టాలెంటెడ్గా ఉంటావు నువ్వు, ఇక్కడ ఆగిపోతున్నావు, అసలు ఏం చేస్తున్నావు అని అంటారు. ఏమంటారు అశోక్ నాయక్ గారు? అవునా కాదా? ఎస్ సార్. ఎస్ సార్. Yes, sir. Yes, sir. ఎందుకంటే మన గ్రోత్ ఆగిపోయింది, మనం డెవలప్ కాలేకపోతున్నాం. దేంతో అంటే కరెక్ట్గా మన లైఫ్ స్కిల్స్ని మనం వాడుకోకపోవడం. ఒక స్టడీ ప్రకారం ఏంటంటే మనము లైఫ్లో సక్సెస్ కావడానికి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదా లైఫ్ స్కిల్స్ ఈ రెండు కూడా ఒక్కొక్కటి ఎంత పర్సెంటేజ్లో మనకి గ్రోత్కి మనకు హెల్ప్ చేస్తుంది అంటే, ఎడ్యుకేషన్ ఓన్లీ 23% చేస్తుందంట. 77% లైఫ్ స్కిల్స్ చేస్తే అవి కాలేజీలో చెప్పారు, స్కూల్లో చెప్పారు. ఇంత ఊర్లో చెప్పేవాళ్ళు మాకు. కాబట్టి మేమేంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా తట్టుకునేవాళ్ళం. ఇప్పుడు మాకు ఒక పద్యం చెప్పేవాళ్ళు, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచి మోగున్నట్లు కనకంబు మోగున ఔషధాభిరామ వినురవేమ చెప్పేవాళ్ళు. అంటే ఎవరన్నా వచ్చి బాగా ఇప్పుడు నాలాగా మాట్లాడేస్తున్నారు అనుకోండి, వీడెవడో వేస్ట్ నా కొడుకున్నాడు ఇట్లా అంటే మనకు చెప్పారు కదా పద్యం ఏంది, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. సజ్జనుడు చల్లగా మెల్లిగా మాట్లాడతాడు, అల్పుడే నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, నరికేస్తా, పోర్చేస్తా అని మాట్లాడు. అట్లా మాట్లాడగానే మనకు అర్థమవుతుంది.
అవునా కాదా? కాబట్టి ఇప్పుడు ఇంకొకటి మనకి సుమతి శతకంలో చెప్తారు. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఆఫీసర్ అనుకోండి. ఆఫీసర్ అన్నప్పుడు ఈ పద్యాన్ని అసలు మన టేబుల్ మీద రాసి పెట్టుకోవాలి. ఏమనంటే వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగు కనికెళ్ళ నిజము తెలిసిన మనిషిడే మహిళ సుమతి అని ఒక పద్యం చెప్పారు. అంటే ఎవరైనా వచ్చి చెప్తారు. చాలా మంది ఇప్పుడు ఆఫీస్లో ఒకరికొకరికి మధ్యలో పడదు. ఒకతను వచ్చి చెప్తాడు అన్నట్టు, సార్ మీకు ఆ సుబ్బారావు గారి గురించి తెలుసా అసలు? అసలు ఆయన ఏం చేస్తాడు తెలుసా మీకు? అసలు ఆఫీస్లో ఆయన పని చేయడు సార్. ఎంతసేపు ఎవడెవడు మనకు టేబుల్ కింద చేయి పెట్టి ఇస్తాడో వాడి పనులు మాత్రం చేస్తారు. మిగతా టైం అంతా ఆ పక్కన క్యాంటీన్లో కూర్చుంటాడు సార్ అనగానే ఈయన ఆఫీసర్ ఆ మాట విన్నాడు అనుకోండి, అప్పుడు ఏమైంది, ఇంకా సుబ్బారావు మీద పెట్టేసుకుంటాడు. ఆయన ఎప్పుడు దొరుకుతాడో వాయించేద్దామా అనుకుంటాడు. కానీ అది నిజం కాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ప్రతిదాన్ని వినదగునెవ్వరో చెప్పిన వినినంతను వేగపడదు. వెంటనే వినగానే ఆహా అటుంటాడు అప్పిస్తారా వెంటనే వాయించేద్దాం అనకూడదు. అంటే ఇవన్నీ లైఫ్ స్కిల్స్ అప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఎప్పుడు సంపద కలుగును అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నా తెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుబ్బుతు. అట్లాగే అక్కరకు రాని చుట్టము, ఇది నోట్ చేసుకోండి. ఏంటి అంటే మనకి అవసరానికి రాని చుట్టం. చుట్టం అంటే ఫ్రెండ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అక్కరకు రాని చుట్టం మ్రొక్కిన వరమీయని వేలుపు. అంటే మనం ఎంత మొక్కినా కానీ మనకు మంచి చేయని దేవుడట. మొక్కిన వరమీయని వేలుపు మోహరమున తానెక్కిన భారని గుర్రము. మోహరం అంటే యుద్ధంలో తానెక్కిన భారం పరిగెత్తలేని గుర్రం అట. వీటిని ఏం చేయాలంటే గ్రక్కున విడవంగ వలయ గదన సుమతి, వెంటనే వదిలిపెట్టాలన్నమాట. ఎవరిని? అక్కరకరాని చుట్టాన్ని మొక్కిన వరమీయని వేలుకుని మోహరమున తానెక్కిన భారాన్ని గుర్రాన్ని వెంటనే క్షణం కూడా ఆలోచించదు, వెంటనే వదిలేయాలి. అంటే ఇది లైఫ్ స్కిల్ కాకుండా ఇంకేంటండి? అవునా కదా? అంటే ఇలాంటి భాండాగారాన్ని అంతా ఇప్పుడు మనం ఎంతసేపు మన క్వాలిఫికేషన్, చదువు, ర్యాంకు, ఎంత ర్యాంక్ వస్తుంది, ఏమొస్తుంది, ఫస్టా 99 ఇవే కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. పోయిన తర్వాత ఏమవుతుంది అంటే తీరా ఇంటర్వ్యూలో కూర్చుండే ముందు ఇంటర్వ్యూలో కూర్చోగానే వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఏమొస్తుంది మనకి దెబ్బ. ఇప్పుడు మీరు ఎంత టాప్ యూనివర్సిటీ టాపర్ సర్టిఫికేట్ తీసుకెళ్లి ఇంటర్వ్యూలో మీరు ఇంటర్వ్యూవర్ ముందట కూర్చుంటే కూడా ఆయనకి ఆ సర్టిఫికేట్ టిష్యూ పేపరే. ఎందుకంటే ఆయన ముందు మీరు 2 నిమిషాలు ఏం మాట్లాడతారో అదే మీరు ఆయనకి. మీ సర్టిఫికేట్ ని చూసి జాబ్ ఇవ్వరు. ప్రైవేట్ కంపెనీస్ లో కానీ ఇవ్వరు. ఈవెన్ గవర్నమెంట్ దాంట్లో కూడా మీకు ఇప్పుడు అన్ని మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి అక్కడ కూడా రాదు. కాబట్టి నాకేదో 99% వచ్చింది, నాకు 100%, 100% మార్క్స్, లైఫ్ స్కిల్లో 0. ఇలాంటివి మీకు తెలిసేలాగా చేసే ప్రోగ్రామ్ ఇది. మనము ఎక్కడున్నామో చెప్పే ప్రోగ్రామ్. మనం ఎక్కడున్నాం అంటే మనం సపోజ్ ఇప్పుడు మీరు ఎటు పోవాలనుకున్నారు. త్రివేణి గారు ఏమనుకున్నారంటే నేను యూపీఎస్సీ రాసేసి సివిల్ సర్వీస్ వేసి నేను ఐఏఎస్ కావాలనుకుంటున్నాను. కానీ ఐఏఎస్ కావాలనుకుంటే ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చదవాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా ప్రిపేర్ కావాలి, టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎటు వెళ్ళాలో తెలియడం ఇంపార్టెంట్ కాదు డియర్ ఫ్రెండ్స్, మనం ఎక్కడున్నామో తెలియడం ఇంపార్టెంట్. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు విజయవాడలో ఉన్నారు, సపోజ్ మీరు చెన్నై వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి? మీరు తూర్పుకా, పడమరకా, ఉత్తరానికా, దక్షిణానికా, ఎటు వెళ్ళాలి తెలిస్తే కదా. అంటే అప్పుడు మీరు విజయవాడలో ఉన్నానని ఫస్ట్ మీకు తెలియాలి. నేను విజయవాడలో ఉన్నాను అంటే విజయవాడలో ఉన్నప్పుడు మనం సూర్యుడి వైపు మొహం చేస్తే మనకి రైట్ సైడ్ వైపు చెన్నై వస్తుంది. ఇది తెలియాలంటే మీరు ఎక్కడ ఉన్నారు. కాబట్టి లైఫ్లో మనం ఎక్కడున్నామో తెలిపే ప్రోగ్రామ్ ఇది. ఇప్పటివరకు మీరు ఏదో అనుకుంటున్నారు, నేను కూడా అనుకున్నాను చాలా. నేను టీటీడబ్ల్యూఎస్ చేయకముందు నేను సిప్లా అనే మెడికల్ కంపెనీకి నేషనల్ సేల్స్ మేనేజర్ ఆఫ్ ఇన్ఛార్జ్ ఫర్ 2 కంట్రీస్, నేపాల్ అండ్ ఇండియా, 2 కంట్రీస్ ఇన్ఛార్జ్గా చేశాను. 2013లో నేను దాని నుంచి రిటైర్మెంట్ అంటే వాలంటీర్ రిటైర్మెంట్ లాగా తీసుకొని బయటకు వచ్చాను. అప్పటి వరకు నాకు ఎవరినైనా చూస్తే ఏమనిపించేది అంటే వీళ్ళ నేను నేషనల్ సేల్స్ మేనేజర్, నేను 2 కంట్రీస్ ఇన్ఛార్జ్, నేను షిఫ్ట్ చేస్తే
నాకు ఏ సహాయం అయినా వస్తుంది. నేను ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా ఆర్గనైజ్ చేయగలను, ఎంత మంది కూర్చొని నేను మాట్లాడగలను, ఇలా అనుకునేవాడిని నేను. ఎందుకంటే అప్పుడు మొత్తం మీటింగ్స్, టీమ్ మీటింగ్స్ అన్ని నేను అరేంజ్ చేసేవాడిని. ఆల్ ఇండియా మీటింగ్స్ అరేంజ్ చేసినప్పుడు నేను బ్రహ్మాండంగా మాట్లాడేవాడిని. కానీ తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, అక్కడ నేను సబ్జెక్ట్ మాట్లాడాను కాబట్టి మాట్లాడగలిగాను. సబ్జెక్ట్ కాకుండా మాట్లాడాలంటే దమ్ము కావాలి ఫస్ట్. ఆ భయపడకుండా మాట్లాడే సత్తా కావాలి. నాకు టీడబ్ల్యూఎస్ కూర్చున్న తర్వాత 3వ రోజు అర్థమైంది ఏంటంటే నాకు ఏమీ రాదు అనేది అర్థం. అంటే నేను ఇక్కడ ఉన్నానో నాకు అర్థమైంది. కాబట్టి అక్కడి నుంచి నేను పైకి ఎలా వెళ్ళాలో తెలిసింది. అది చేసుకుంటూ వచ్చాను. కాబట్టి ఏంటంటే టీడబ్ల్యూఎస్ ఎన్హాన్సెస్ పర్సనల్ గ్రోత్ అండ్ కెరీర్ డెవలప్మెంట్. స్కిల్ లెర్న్డ్ కెన్ బి అప్లై టు ఎనీ ఫీల్డ్ ఆర్ ఇండస్ట్రీ. ఒక్కసారి మీకు స్కిల్ వచ్చేసిందంటే మీరు దాన్ని ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఒకసారి మీరు స్విమ్మింగ్ నేర్చుకున్నారంటే మీరు స్విమ్మింగ్ పూల్లో ఈదొచ్చు, చెరువులో ఈదొచ్చు, నదిలో ఈదొచ్చు, సముద్రంలో కూడా అటు ఇటో కష్టపడుతూ ఈదొచ్చు. స్విమ్మింగ్ వచ్చా లేదా అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే మనం ఈ స్కిల్స్ నేర్చుకున్నప్పుడు ఎక్కడైనా మనం అప్లై చేస్తాం. వాల్యుబుల్ ఫర్ ఎనీ వన్ లుకింగ్ టు గ్రో యాజ్ ఎ పర్సన్ అండ్ ప్రొఫెషనల్. నేను ప్రొఫెషనల్గా గ్రోత్ కావాలి, డెవలప్ కావాలి, పర్సనల్గా డెవలప్ కావాలి అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నేను అక్కడి నుంచి మీ దగ్గర నుంచి వచ్చాను. మీలాగే నేను ఓరియంటేషన్కి కూర్చున్నాను, మీలాగే క్లాసులు విన్నాను, మీలాగే రాసుకున్నాను, మీలాగే టీడబ్ల్యూఎస్ బుక్ పెట్టుకున్నాను, మీలాగే ఒక పెద్ద నోట్ బుక్ పెట్టుకొని రాసుకున్నాను. ఇప్పటికి నా దగ్గర అట్లాగే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రోగ్రామ్. సో పర్సనల్ లైఫ్ బెనిఫిట్స్ కరెక్టే. ప్రొఫెషనల్గా మనకి అన్ని బాగుంటుంది, మరి పర్సనల్గా ఏమొస్తుంది దీనివల్ల? ఇంప్రూవ్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నేను మీకు చెప్పాను కదా, బాస్ ఏదైనా కానీ టప్ప వచ్చేసి భార్య మీద వాయించడం కదా. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా దొరుకుతారు, మనకి పిల్లలు భార్య ఫ్రీగా దొరుకుతారు. చాలాసార్లు నాకు ఏమనిపిస్తుంది అంటే, పిల్లల్ని చాలా మంది తిట్టడము కొట్టడము చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, తిరిగి వాళ్ళు మిమ్మల్ని కొడతారంటే కొడతారా మీరు వాళ్ళని? లేదు, వాళ్ళు మీరు కొట్టగానే వెంటనే ఇల్లు వదిలేసి పారిపోతారు, మీ దగ్గర నుంచి పారిపోతారంటే కొడతారా? కొట్టరు. అంటే వాళ్ళు ఎటు వెళ్ళలేరు, వాళ్ళు ఏమి చేయలేరు, మనం తిరిగి కొట్టలేరు, ఒక్క ఏడవడం తప్ప వాళ్ళకి ఏం చేత కాదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని కొడుతున్నాం. ఎంత షాడిజం ఇది! అంటే మన లోపల కూడా షాడిస్ట్ ఉన్నాడు మనకు తెలియకుండా. కాబట్టి ఏంటంటే ఆ ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మనకి ఎక్కడో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంని మనం ఇంటి వరకు తీసుకొచ్చి ఇంట్లో భార్యనో పిల్లలనో వాయించేస్తే ఎలా ఉంటుంది? అసలు ఇది వాస్తవం అంటే నిజంగా చేయొచ్చా? అది అంటే వాళ్ళని హింసించవచ్చా? ఇది తెలుస్తుంది మనకు. బెటర్ కమ్యూనికేషన్, మనం ఎంత బాగా చెప్పొచ్చు ఒకదాన్ని, ఒక మాటని మనం ఇతరులకి ఎంత బాగా చెప్పొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. అంటే కమ్యూనికేషన్ అంటే వాట్ ఈస్ మీన్ బై కమ్యూనికేషన్? ఇప్పుడు కమ్యూనికేషన్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి వాట్ ఈస్ మీన్ బై కమ్యూనికేషన్? షేక్ గారు మనం చెప్పండి. చెప్పేది సుభాష్ షేక్ గారు ఎవరు మనం చెప్తున్నారు? చెప్పేది మనం చెప్పేది అవతల వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలి సార్. అంటే Yes. అది చెప్పగలగాలి అట్లా. Okay. అది వాట్ ఎవర్, ఇంకా అది ఇంగ్లీష్ అవ్వండి, తెలుగు అవ్వండి, ఏదైనా కానీ మనం అవతల వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం అనేది వాళ్ళు కన్వే అవ్వాలి ప్రాపర్గా. ఓకే. ఇంకా ఇంకా ఎవరన్నా కొంచెం దాన్ని సార్ కమ్యూనికేషన్ సార్ చెప్పండి. కమ్యూనికేషన్ అంటే మన భావం వాళ్ళకి అర్థం కావాలి. అది ఇంగ్లీషా హిందీయా తెలుగులోనే ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది కాకుండా మనం ఏం కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది మొత్తం వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పేదాన్ని కమ్యూనికేషన్ అంటారు సార్. ఓకే, ఫైన్. ఇంకా ఇంకా ఎవరన్నా? నేను ఇక్కడ ఒకటి గమనించాను, ఆల్ ద పీపుల్ మీరందరు కూడా అంటే వీడియోస్ ఆఫ్ చేసుకుంటారు. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఇక్కడ ఒక ట్రైనర్గా ఒక స్పీకర్గా కావడానికి వచ్చారు. స్పీకర్గా కావడానికి వచ్చిన దాంట్లో ఫస్ట్ కావాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే మనల్ని మనం చూయించుకోవాలి. ఇప్పుడు మనం కనబడకుండా స్పీకర్ ఎలా చెప్తారు? స్టేజ్ మీద మీరు ఎక్కారంటే మీరు కనబడతారు, కాబట్టి కనబడాలి. కనబడాలంటే ఇక్కడ వీడియోస్ అందరూ ఆన్ చేసుకోవాలి ఖచ్చితంగా. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను అందరికి. ఎలాగంటే ఇప్పుడు హైమా ఉన్నారు, త్రివేణి గారు ఉన్నారు, అందరు వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. ఒక జమీందార్ గారు ఉన్నారు ఒక ఏరియాలో.
ఒక జమీందారు గారు. ఆయనకి అందరు కూడా జమీందారు కాబట్టి ఆ ఏరియాలో మండలం అనుకోండి, ఒక మండలానికి ఒక జమీందారు ఉన్నారు. లేకుంటే ఇప్పుడు ఎంఆర్ఓ అనుకుందాం, అనుకోవడంలో తప్పేం లేదు. ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఆ మండలంలో అందరికీ ఆ ఎంఆర్ఓ గారు పరిచయం కాబట్టి మెయిన్ అందరు కూడా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ప్రతి విలేజ్ లో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. ఆ ఇంపార్టెంట్ పర్సన్స్ అందరు కూడా ఎంఆర్ఓ గారికి పరిచయం ఉంటారు. ఆ ఎంఆర్ఓ గారు వాళ్ళని కూడా గుర్తిస్తారు, పేరుతో పిలుస్తారు. కాబట్టి ఏంటంటే ప్రతి విలేజ్ నుంచి ఆయనకి ఇన్విటేషన్స్ వచ్చాయి. మా అమ్మాయికి పెళ్లి ఉందండి రండి, మా అబ్బాయి పెళ్లి ఉంది రండి అని వచ్చారు. వస్తే ఈ ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే ఆయన అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఏం చేసేవారంటే వాళ్ళ బండితో ఆయన వేసుకుని కోటు తీసి ఇచ్చేసేసి, నేను బ్లేజర్ పంపిస్తున్నాను, ఈ బ్లేజర్ వస్తే మా ఎంఆర్ఓ గారు వచ్చినట్టు చెప్పండి అని పంపిస్తే ఆ బంటూతర వెళ్ళి అక్కడ చైర్కి ఆ బ్లేజర్ వేసేవాడు. ఏంటి ఎంఆర్ఓ గారు రాలేదండి? సార్ ఆయన బ్లేజర్ పంపించారు, ఈ బ్లేజర్ వచ్చిందంటే ఎంఆర్ఓ గారు వచ్చినట్టే, కాబట్టి ఆయన ఎంఆర్ఓ గారు వచ్చినట్టు అనుకోమన్నారు అని చెప్పి ఆ బంటూరు అక్కడ బ్లేజర్ని పెట్టేసేసి పెళ్లి అంతా అయిన తర్వాత భోజనం చేసి మళ్ళీ బ్లేజర్ తీసుకుని వెళ్ళేవాడు. ఇలా రెగ్యులర్ గా అందరు ఎవరు వచ్చి పెళ్లికి పిలిచినా ఆయన బ్లేజర్ పంపించారు. ఆ బ్లేజర్ చీరకు తొడిగేశారు. లాస్ట్కి ఏమైందంటే ఒకరోజు ఎంఆర్ఓ గారి అబ్బాయి మ్యారేజ్. ఆయన ఏం చేశారంటే అందరికి కార్డులు పంచారు. ఎవరెవరైతే ప్రతి విలేజ్ లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారో అందరికి కార్డులు పంపించారు. పంపించిన తర్వాత అందరు వస్తారని చెప్పేసి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు, చెప్పారు. వాళ్ళ విజయంకుల వాళ్ళకి నాది ఇక్కడ ఎంఆర్ఓ, నేను అందరు నాకు పరిచయం, బాగా అందరు రెస్పెక్ట్ ఇస్తారు, అది ఇస్తారు, అది ఇస్తారు, బ్రహ్మాండంగా ప్రతి విలేజ్ నుంచి ఇంతమంది వస్తారు, మొత్తం కలిపి ఒక 500 మంది వస్తారు, ఇలా చెప్పుకొచ్చాడు. తీరా మ్యారేజ్ జరిగే టైంకి వస్తే ఏమైందంటే అక్కడ ప్రతి చైర్కి ఒక బ్లేజర్ తోడిపించింది ఉంది. ఆ పెద్ద మనుషులందరూ ఏం చేశారంటే వాళ్ళ వర్కర్స్ కి బ్లేజర్స్ ఇచ్చి పంపించేశారు. బ్లేజర్స్ లేని వాళ్ళు మరీ కుట్టించుకొని ఆ బ్లేజర్ వేసి పంపించేస్తారు. వాళ్ళందరూ ఏమైంది వీళ్ళు రాలేదంటే, సార్ మా అయ్య గారు ఈ బ్లేజర్ వేసి పంపించారు సార్, ఈ కోట్ వస్తే మా అయ్య గారు వచ్చి చెప్పమన్నారు సార్ అని. అంటే ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. ఎందుకంటే మీరు అందరు వీడియో లాక్ చేస్తున్నారు అనుకోండి, మీరు రేపు పొద్దున స్పీకర్ అయితే మీరు స్టేజ్ ఎక్కేసేసి మీరు స్పీచ్ ఇద్దాం అనుకుంటే అందరు ఏం చేస్తారంటే మీ వైపు మోహం చేయకుండా వీపు చేసి కూర్చుంటారు. అప్పుడు ఎలా ఉంటుంది? మీకు బ్రహ్మాండంగా ఉంటుంది కదా. కాబట్టి మనము స్పీకర్ అవుదామని వచ్చినప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ మ్యాండేటరీ ఏంటంటే మనము మన వీడియో ఎప్పుడు ఆన్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే మొహం చూపించకుండా స్పీకర్ ఎలా అవుతాం? ఒకవేళ మీరు రేడియో జాకీ అవుదాం అనుకుంటే ఓకే, బెస్ట్. రేడియో జాకీకి ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎందుకంటే ఫేస్ కనబడకుండానే మాట్లాడచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక స్పీకర్గా అవుదామని వచ్చారు. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ జూమ్ లో మన మొహం మనం చూపించుకోకుండా ఉంటే ఎలా మాట్లాడతాం? కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా జూమ్ లో వచ్చినప్పుడు, క్లాస్లో ఉన్నప్పుడు మీ యొక్క వీడియో ఆన్ ఉండాలి, ఆడియో ఆఫ్ ఉండాలి. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ, మీరు సపోజ్ డ్రైవింగ్ లో ఉన్నారు, లేదు ఏదో హాస్పిటల్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, మీరు స్ట్రక్ అయ్యారు, మీరు ఇమ్మీడియట్ గా మీకు ఒక మెంటర్ ఉంటారు, ఆ మెంటర్కి మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. చేసి సార్ ఈరోజు నా వీడియో ఆఫ్ ఉంటుంది ఎందుకంటే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకో. సో థ్యాంక్ యూ అందరు వీడియో లాంచ్ చేసినందుకు. వీడియోలు ఇంకా ఆన్ చేయని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఓకే, సో ఈ పర్సనల్ లైఫ్ బెనిఫిట్స్ ఏమొస్తాయి మనకి అంటే బెటర్ కమ్యూనికేషన్. అసలు కమ్యూనికేషన్ ఏంటి అనేది మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే నేను ఎగ్జాక్ట్లీ ఏది మాట్లాడుతున్నానో మీకు అదే అర్థం కావడాన్ని కమ్యూనికేషన్. అంటే నేను ఒకటి చెప్తుంటాను, మీకు వేరే రకంగా అర్థమైంది అనుకోండి, అది వేరేగా మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి, అది కమ్యూనికేషన్ కాదు. నేను ఏది మాట్లాడుతున్నానో అది మీకు అర్థం కాదు, నేను ఏ భావంతో చెప్తున్నానో ఆ భావం మీకు అర్థం, అది కమ్యూనికేషన్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరికి తెలిసిందే ఉండొచ్చు. మార్నింగ్ లేవగానే పాపం ఒక ఆవిడ టీ కాద్దామని చెప్పేసి పాలు పొయ్యి మీద పెట్టేస్తే పాలు ఏం చేశాయంటే విరిగిపోయాయి, ఇంకా టీ చేయలేదు. కాబట్టి హస్బెండ్ లేపేసింది, ఏమండి లేవండి ఏంటంటే పాల ప్యాకెట్ తీసుకురండి, పాలు విరిగిపోయాయి, మార్కెట్కి వెళ్ళి అంటే షాప్కి వెళ్ళి తీసుకురండి అంటే సరే పాపం ఆయన హడావిడిగా, ఎందుకంటే ఆయనకు కూడా కాఫీ కావాలి కాబట్టి
ఆయన హడావిడిగా షర్ట్ వేసుకొని బయలుదేరుతుంటే గడప దాటుతుంటే ఒక కాలు గడప లోపల ఉంది, ఒక కాలు గడప బయట ఉంది. భార్య లోపల నుంచి కేకేసిందట, ఏమని? ఏమండి అక్కడ ఎక్స్ కనబడితే 6 తీసుకురండి అని. ఏమని చెప్పింది? అక్కడ ఎక్స్ కనబడితే 6 తీసుకురండి. ఈయన ఏం చేశాడంటే వెళ్ళాడు. ఒక మనిషి నాలాంటి అమాయకుడు, అంటే హస్బెండ్స్ అందరూ అమాయకులు అనుకోండి. వచ్చేసిన తర్వాత చూస్తే ఏముందంటే 6 పాల ప్యాకెట్లు ఉన్నాయి. 6 ఎందుకు తీసుకొచ్చారండి అంటే, నువ్వేగా నేను బయటకు వెళ్ళేటప్పుడు చెప్పావు అక్కడ ఎక్స్ కనబడితే 6 తీసుకురమ్మన్నావు కదా, అక్కడ ఎక్స్ కనబడ్డాయి నాకు, అందుకే 6 తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు చెప్పండి, అది కమ్యూనికేషన్, రైట్ కమ్యూనికేషన్? అంటే ఆమె ఏం చెప్పాలంటే, ఏమంటే అక్కడ ఎక్స్ షాప్ లో ఉంటే అక్కడ ఎక్స్ కూడా తీసుకురండి అని చెప్పాలి. ఆయనకి ఏం చెప్పింది? అక్కడ ఎక్స్ కనబడితే 6 తీసుకురండి అండి. ఎక్స్ కనబడితే 6 ఏం తీసుకురావాలి? ఏవి తీసుకురావాలి? పాల ప్యాకెట్లు తీసుకురావాలా, ఎక్స్ తీసుకురావాలి? కాబట్టి అంటే కమ్యూనికేషన్ అంటే ఎగ్జాక్ట్ గా నేను ఏం చెప్తున్నానో అది మీకు అర్థం కావాలి, దాన్నే కమ్యూనికేషన్. నేను ఏం చెప్తున్నానో అదే అర్థం కావాలి, మీకు వేరేది అర్థం కావాలి. ఇది కమ్యూనికేషన్. సెల్ఫ్ మాస్టరీ అంటే మనకి మనం తెలుసుకోవాలి, మన గురించి మనం తెలుసుకోవాలి. మనకు పూర్తిగా మొదటి నుంచి మనకు భగవద్గీతలో చెప్పింది కానీ, ఇంకోటి చెప్పింది కానీ, ప్రతి దగ్గర చెప్పింది ఏంటంటే, నీ గురించి నువ్వు తెలుసుకో బాబు, నీ గురించి నువ్వు తెలుసుకోరా నాయన. మనకి భగవద్గీతలో మనకి పురుషోత్తమ ప్రాప్తిలో చెప్తాడు, ఊర్ధ్వమూలం అదం శాఖం, ఊర్ధ్వమూలం అదం శాఖం అశ్వత్థం ప్రావురవ్యయం చందాంసి యస్య పర్ణాని సత్వం వేద ప్రవేద విత. అంటే ఏంటంటే, ఒక చెట్టు మూలాలు అంటే వేర్లు పైకి ఉన్నామంట, అదం శాఖం కాండము కొమ్మలు కిందికి ఉన్నాయంట. వేర్లు పైకి ఉన్నాయి, కాండము కొమ్మలు కిందికి ఉన్నాయి. అసలు అలాంటి చెట్టు ఉంటుందా? ఒకటేంటంటే, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిందే తప్పు చెప్పాలి, లేదు మనకు తప్పు అర్థం కాదు, మనం అర్థం చేసుకోకుండా ఉండేది రాంగ్. ఊర్ధ్వమూలం అదం శాఖం అశ్వత్థం ప్రావురవ్యయం చందాంసి యస్య పర్ణాన్ని సత్వం వేద ప్రవేదవి. ఎవరైతే దాని గురించి తెలుసుకున్నాడో, ఎవరైతే అలా చెట్టు గురించి తెలుసుకుంటాడో అతను పురుషోత్తంగా చెప్తాడు. అంటే అలాంటి చెట్టు కనబడాలంటే ఎక్కడ వెతకాలి, మనం ఏం పోవాలి? చాలా మంది నేను పెద్దవాళ్ళకి అడిగితే ఏమన్నారంటే, మనం ధ్యానం చేయాలి, దేవుడిని ప్రత్యక్షం చేసుకోవాలి, ఈ దేవుడి గురించి ధ్యానం చేయాలి, మనం చాలా మంచిగా ఉండాలి, అప్పుడు మనకు అలాంటి అశ్వత్థ వృక్షం కనబడుతుంది. కానీ యాక్చువల్గా నేను ఇంతకుముందు చెప్పాను కదా, కమ్యూనికేషన్ అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన కమ్యూనికేషన్ రైట్ మనకు అర్థమైంది అనుకోండి, మన జీవితం మారదు. మనకు అర్థం కాకుంటే మన జీవితం మారదు. అది మన జీవితాన్ని మార్చడానికి చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఊర్ధ్వమూలం, మూలం పైకి ఉంది, అదం శాఖం కొమ్మలు కాండం కిందికి ఉంది. అలాంటి అశ్వత్థ వృక్షం గురించి తెలుసుకోవాలని ఆయన. అలాంటి అశ్వత్థ వృక్షం ఏంటి అంటే మనమే. మన మూలం ఎక్కడుంది? పైన. అదం శాఖం కొమ్మలు కాండాలని ఇక్కడ ఉన్నాయి, కిందికి ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ అంతా ఇక్కడ నుంచి వస్తుంది. అంటే మనము మన గురించి తెలుసుకుంటే నువ్వు పురుషోత్తముడు అవుతావని చెప్పాడు. ఎక్కడైతే సెల్ఫ్ మాస్టరీ, నువ్వు మీరు బాగుపడాలంటే మీరు మారాలి. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను, లేకుంటే మీకు ఇవన్నీ క్లాసులు జరుగుతాయి, జరిగిన తర్వాత మీరు మారాలంటే ఏం చేయాలి? దాన్ని మీ యొక్క అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంటే మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, అంటే మీరు డైలీ రొటీన్లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మీరు మారుతారు. ఇదే మనకి మొత్తం చెప్పింది. ఎక్కడ చెప్పినా మనకి ఇదే చెప్తారు. భగవద్గీతలో చెప్పినా, వేదాలలో చెప్పినా, ఎక్కడ చెప్పినా నై జ్ఞానైన సదృశం అన్నారు. అంటే జ్ఞానం అంటే ఏంటంటే, అది ఉండడం జ్ఞానం కాదు, దాని గురించి తెలుసుకోవడం జ్ఞానం కాదు. పవిత్రమిహి విద్యతే తత్స్వయ యోగ సంసిద్ధ కాలేనాత్మని విద్యతే అంట 4వ అధ్యాయం. అంటే ఏంటంటే, ఒక జ్ఞానం అంటే ఏంటంటే, నువ్వు పర్సనల్ గా దాన్ని నీ అనుభవంలోకి తెచ్చుకుంటే అది జ్ఞానం. చెప్పితే జ్ఞానం కాదు, తెలుసుకుంటే జ్ఞానం కాదు. అది నీ అనుభవంలోకి తెచ్చుకున్నావా? ఇప్పుడు టైం మేనేజ్మెంట్ గురించి మీకు క్లాస్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ గురించి మీరు పాటిస్తున్నారా ఆ క్లాస్ అయిన తర్వాత? అది జ్ఞానం. మీరు మొత్తం క్లాస్ అంతా విన్న తర్వాత, మొత్తం టీటీడబ్ల్యూఎస్ అయిన తర్వాత, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అక్కడే ఉన్నారనుకోండి, అది జ్ఞానం కాదు, తెలుసుకోవడం. కాబట్టి ఏంటంటే సెల్ఫ్ మాస్టరీ, మీరు మారాలి, మీరు చేయాలి, మీరు డెవలప్ కావాలి. అండ్ ఇంక్రీజ్డ్ కాన్ఫిడెన్స్.
కాన్ఫిడెన్స్ డెఫినెట్గా. ఇప్పుడు మీకు ఒక విషయం గురించి తెలిసింది అనుకోండి, ఇప్పుడు అటువైపు వెళ్తున్నాం, అక్కడ మనకి ఒక ప్రాబ్లం ఉంది, అటువైపు వెళ్తుంటే ఆ దారిలో మనకి ప్రాబ్లం ఉంది అని తెలిస్తే మనం ఏం చేస్తాం, మనం వేరే దారి పట్టుకుంటాం. ఎప్పుడు పట్టుకుంటా వేరే దారిని ఎందుకు వెతికాం, వేరే దారిలో ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని మనకు తెలిసింది. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ విషయం తెలియడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ పెరిగింది, మనం వేరే దారి పెట్టుకుంటున్నాం, వేరే దారిలో వెళ్తున్నాం, సేఫ్గా వెళ్ళిపోతాం. ఇది పర్సనల్ బెనిఫిట్. నెక్స్ట్ కెరియర్ గ్రోత్. పర్సనల్ అయిపోయింది, మరి కెరియర్ గ్రోత్ ఎలాగంటే ఎన్హాన్స్డ్ లీడర్షిప్ స్కిల్స్. మీ గురించి మీకు తెలిసింది కాబట్టి వేరే వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో ఈజీగా తెలిసిపోతుంది. అండ్ బెటర్ డిసిషన్ మేకింగ్. ఒక డిసిషన్ని ఎలాగా, మంచి డిసిషన్ ఎలా మేనేజ్ చేస్తాం, ఎలాగా మనం డిసిషన్ తీసుకుంటాం అంటే వేరే వాళ్ళ గురించి తెలుసు, మన గురించి మనకు తెలుసు. కాబట్టి ఈయన ఎంతవరకు చేయగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు తెలుసు కాబట్టి అక్కడ మనం పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకుంటాం. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎందుకు? కమ్యూనికేషన్ బాగుంటుంది అండ్ రిలేషన్ బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ వస్తాయి లైఫ్ స్కిల్స్ మీకు. హ్యూమన్ రిలేషన్స్ వస్తాయి అండ్ కోపింగ్ విత్ ఎమోషన్స్ వస్తుంది, ఎమోషన్స్ ఎట్లా కంట్రోల్ చేయాలి వస్తుంది, టైం మేనేజ్మెంట్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఈజీగా ఇట్లా చిటికలో సాల్వ్ చేసేస్తాను. అండ్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్. సపోజ్ మీరు ప్రొఫెషనల్గా చాలా మందితో కాంటాక్ట్లోకి రావాలంటే చేసేస్తారు మీరు, ఎందుకంటే బ్రహ్మాండంగా మాట్లాడగలరు కదా మీరు. కాబట్టి అది జరిగిపోతుంది. ఈ రకంగా మన కెరియర్ గ్రోత్ కూడా వస్తుంది. కెరియర్ అడ్వాన్స్మెంట్. ఎక్విప్ యువర్ సెల్ఫ్ విత్ స్కిల్స్ దట్ ఆర్ హైలీ వాల్యూడ్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్. నార్మల్గా ఇప్పుడు అన్ని కార్పొరేట్ వరల్డ్ ఉంది. ఇప్పుడు మీ యొక్క స్కిల్స్ అన్ని బాగున్నాయి అనుకోండి, ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్లో ఏం కావాలి, స్కిల్సే కావాలి. వాళ్ళు మీకు బ్రహ్మాండంగా, మీరు హైలీ స్కిల్డ్ ఉన్నారనుకోండి, మీకు డెఫినెట్గా రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే మన టీంతో మనం మేనేజ్ చేయాలి. స్టాండ్ అవుట్ ఇన్ జాబ్ ఇంటర్వ్యూస్ అండ్ పర్ఫార్మెన్స్ రివ్యూస్. మీ యొక్క స్కిల్స్ పెరిగాయి కాబట్టి మీరు అందరి నుంచి ఒక పక్కగా కనపడుతుంటారు. మీరు అంటే దూరంగా, ఒక గుంపులోంచి దూరంగా కనపడుతుంటారు. అందుకే ఏంటంటే మనకి ఇప్పుడు మీకు సెషన్స్లో చెప్తారు, 100లో ఒకటిగా ఉంటావా లేదా 100కి ఒకటిగా ఉంటావా. మనం 100లో ఉండకూడదు, బయట ఉండాలి. అంటే ఏం చేయాలి, మనం సపరేట్గా ఉండాలి. అంటే ఈ స్కిల్స్ అన్ని వచ్చిన తర్వాత మనకి డిసిషన్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. మన లైఫ్ ఏం చేయాలి. ఎబిలిటీ టు ట్రైన్ అదర్స్, బికమ్ ఏ మెంటర్ అండ్ ఇంక్రీజ్ ప్రొఫెషనల్ క్రెడిబిలిటీ. మీరు ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న మీ టీంని మీరు బ్రహ్మాండంగా మేనేజ్ చేయగలరు. ఎందుకంటే మీకు ఆ ఎబిలిటీస్ వచ్చేస్తాయి. ఆ పర్సన్ని స్టడీ చేస్తుంటారు మీరు, మొత్తం వాళ్ళ గ్రోత్ గురించి, మీ గ్రోత్ గురించి, అన్నిటి గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ప్రాబ్లం ఎక్కడ ఉందో మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఆయన ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. ప్రొవైడ్స్ టూల్స్ ఫర్ కెరియర్ ట్రాన్సిషన్ అండ్ గ్రోత్. మీకు మీ ప్రొఫెషన్ గ్రోత్ గురించి టూల్స్ అన్ని కూడా ఈ కోర్స్ ఇచ్చేస్తుంది. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది బ్రహ్మాండంగా. క్లియర్ అండ్ ఇంపాక్ట్ఫుల్ కమ్యూనికేషన్. ఎంత క్లియర్గా ఉంటుందంటే చెప్పేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు నార్మల్గా చాలా క్లియర్గా మాట్లాడతారు, క్లియర్గా ఇచ్చేస్తారు. చాలాసార్లు ఏంటంటే సేల్స్ వాళ్ళకి ఇది ఒక చాలా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ క్లియర్గా ఉండదు సేల్స్లో. ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పింది ఒకటే అవుతుంది, అక్కడ జరిగేది ఒకటే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే సేల్స్ కొరకని ఏదో చెప్పేస్తారు, సార్ మీకేం సార్ నేను చూసుకుంటాను సార్ అయిపోతుంది సార్ అంటే. నిజానికి అక్కడ కాదు, ఈయనకు తెలుసు, చెప్పేటప్పుడే క్లియర్గా తెలుసు ఏంటంటే మా మేనేజర్ ఒప్పుకోడు, మేనేజ్మెంట్ ఒప్పుకోద్దు అని. కానీ ఈయన ఏం చేస్తాడంటే వాళ్ళకి ప్రామిస్ చేసేస్తాడు, సార్ అయిపోతుంది సార్ మీరు వర్రీ కాకండి సార్ అని. కానీ అక్కడ పోయిన తర్వాత క్లియర్గా కాదు అని మేనేజర్ చెప్పేస్తారు. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అండ్ పర్సుయేషన్. ఖచ్చితంగా people ని influence చేయగలం. ఎందుకంటే ఇప్పుడు నేను సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు, వాయిస్ రావట్లేదండి. వస్తుందండి, చెక్ చేస్తున్నాను, వస్తుంది. వెంకట్రావు గారు వాయిస్ రావట్లేదండి. ఒకసారి చెక్ చేయండి, వాయిస్ రావట్లేదు.
లేదు సార్, ఆడియో సమ్ ఇష్యూ వచ్చినట్టుంది. బెటర్ మొబైల్ కాల్ చేసి ఒకసారి అదే ఎస్ చెప్తాను. డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకే, చెప్తాను. థ్యాంక్ యూ సార్ సార్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ టాపిక్ నడుస్తుంది. వెంకట్రావు గారు, ఐ థింక్ మనం మాట్లాడేది కూడా సార్ వినిపించట్లేదు. ఎస్ ఫోన్ చేస్తున్నాను. షూర్ సార్, షూర్. అందరూ చాట్ లో పెట్టండి, చాట్ చూస్తారు. వాయిస్ నాట్ క్లియర్ అని అందరు చాట్ లో పెట్టండి. ఒక ఒక 2 minutes వెయిట్ చేద్దామండి. సార్ ఫోన్ తీయట్లేదు. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే సార్. వాళ్ళ డివైస్ ఏదో ఇష్యూ చూపించినట్టుంది. బట్ సార్ మాత్రం చాలా డెడికేటెడ్గా ఉన్నారు. అలా మన పింగ్ చూడట్లేదు, కాల్ లిఫ్ట్ చేయట్లేదు, సో అంత కాన్సన్ట్రేట్గా చెప్పేస్తున్నారు సార్. అంటే అవును, అంటే అంటే అందరూ కూడా ఫోన్ పక్కన పెట్టేస్తారండి. ఫోన్ ఏంటంటే మనం ఫోన్స్ వస్తుంటాయని మనం ఫోన్ దూరంగా అవును, ల్యాప్టాప్ లో చెప్తుంటాము. అవును, నిజంగా అది డెడికేషన్ సార్ అది. అంతే, సహజంగా ఫోన్ తీయలేదు. వాయిస్ ప్రాబ్లం ఉంది సార్. వెంకట్రావు గారు రెస్పాండ్ అవుతున్నారు.
ఒకవేళ మనం మిగిలిన విషయాలు డిస్కస్ చేసుకున్న ఈ లోపల సార్ మనకు కనెక్ట్ అవుతారు. ఇది మనకి ఇంకా ఇంకొంతమంది జాయిన్ అవ్వాలి. ఈ రోజు క్లాస్ విని మేము జాయిన్ అవ్వడానికి రెస్పాండ్ అయ్యామన్న వాళ్ళకి ఒకసారి చాట్ లో ఎస్ అని పెట్టండి. ఇంకా ఇప్పటి వరకు డెసిషన్ తీసుకోకుండా ఈ రోజు సార్ క్లాస్ విని మేము జాయిన్ అవ్వడానికి మేము డెసిషన్ తీసుకున్నాము అన్న వాళ్ళు ఒకసారి చాట్ లో ఎస్ అని పెట్టండి. సార్ డివైస్ కంప్లైంట్ ఉంది, ఫోన్ కూడా అందుబాటులో లేదు. మనకి సార్ 1 or 2 minutes లో మనతో కనెక్ట్ అవుతారు. ఈ లోపల మనం డిస్కస్ చేసుకుందాం. మేము ఈరోజు క్లాస్ విని మేము రెడీ టు జాయిన్ అన్న ఒకసారి చాట్ లో ఎస్ అని పెట్టండి. మీకు ఇంకేమన్నా డౌట్లు ఉన్నా కూడా అడగండి. త్రివేణి గారు ఎస్ అని మెసేజ్ చేశారు. మణికంఠ గారు ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇంకెవరన్నా మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. నేను కానీ ప్రవీణ్ గారు కానీ మీకు డౌట్ క్లారిఫై చేస్తాం. మధ్యలో మనకి 1 or 2 minutes లో వెంకట్రావు గారు కూడా మనతో వాయిస్ పరంగా మనకు కరెక్ట్ అవుతారు. వెంకట్రావు గారు వాయిస్ వస్తుందండి? నా వాయిస్ వస్తుందా అండి? ఇప్పుడు వస్తుందండి. ఇందాక దాకా వస్తుంది సార్. మధ్యలో డిస్కనెక్ట్ అయిందండి. ఇప్పుడు వస్తుందండి వాయిస్. ఓకే ఓకే సంథింగ్ టెక్నికల్ ప్రాబ్లం. సార్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ దగ్గర నుంచి కట్ అయింది. ఓకే ఓకే ఫైన్. మీకు అందరూ ఇంటరాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే ఓకే ఓకే. సో మళ్ళీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కి వద్దాం. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో క్లియర్ అండ్ ఇంపాక్ట్ఫుల్ కమ్యూనికేషన్ చేయగలుగుతాం మనం. ఎందుకంటే చాలా సార్లు ప్రాబ్లం మనకి ఎక్కడ వస్తుందంటే మనము కరెక్ట్గా మనకు ఏదైనా ప్రాబ్లం వస్తుందని కానీ లేకుంటే వేరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందనే దాన్ని మనం క్లియర్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్లనే ఒకరికి మధ్యలో మనస్పర్ధలు అనేవి వస్తాయి. కాబట్టి ఏంటంటే మనము ఈ కోర్స్ తర్వాత చాలా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతాం. అలాగే మనం ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే కెరియర్లో చాలా ఎఫెక్టివ్గా మనం అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎందుకు చెయ్యొచ్చు అంటే మనము రేపు పొద్దున మీరు ఎక్కడైనా ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సపోజ్ 200 మంది 50 మంది 100 మంది ఉన్నప్పుడు మీటింగ్లో మీరు బ్రహ్మాండంగా మీరు కమ్యూనికేట్ చేయగలుగుతారు. చేసినప్పుడు మీరు ఒకరిద్దరికి చెప్పాలనుకుంటే చాలా బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు. కాబట్టి మీ యొక్క కమ్యూనికేషన్ లెవెల్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ యాక్టివ్ లిజనింగ్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం చాలా సార్లు ఏం చేస్తామంటే ఎవరైనా చెప్తుంటే మనకి మధ్యలో మనం ఏం చేస్తామంటే చాలాసార్లు నాకు అర్థమైంది చాలు ఇంకా నేను చెప్పకంటాం ఒక విషయాన్ని. కానీ ఆ విషయంలో వాళ్ళు చూసే యాంగిల్ డిఫరెంట్గా ఉందేమో, వాళ్ళు చూసే చూపు వేరుగా ఉందేమో. ఇప్పుడు నేను స్టార్టింగ్లో మీకు అడిగాను, ఒక స్టోన్ ఇచ్చేసేసి అందులో కృష్ణుడి బొమ్మ చెక్కమంటే ఏం చెక్కుతారా అని అడిగాను. మీరు అందరూ ఏం చెప్పారు? కృష్ణుడిని చెప్తారు అన్నారు. కృష్ణుడిని కాదు, కృష్ణుడు కానిదాన్ని చెక్కుతాడు, అప్పుడు కృష్ణుడు బయటపడతాడు. అంటే ఇప్పుడు మనం ఆలోచించే దాంట్లో ఇది డిఫరెంట్ యాంగిల్. కాబట్టి ఏంటంటే ఎవరినైనా పూర్తిగా మాట్లాడనివ్వగలగాలి. చాలాసార్లు ఇది ఫ్యామిలీలో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. చాలాసార్లు ఫ్యామిలీలోనే ఎక్కువ వస్తుంది ఇది. మనకేమనిపిస్తుంది అంటే మనకు వైఫ్ చెప్తుంటే ఏదైనా మాట్లాడుతుంటే చాలు 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 నాకు అర్థమైపోయింది నేను చేస్తా అంటాను. కానీ వెళ్ళిన తర్వాత వర్క్ కాదు, ఇంటికి వచ్చేసరికి ఆమె రెడీగా ఉంటుంది. కాలేదు పని, నేను చెప్పాను కదా కాదని తెలుసు కదా, నేను చెప్పేది పూర్తిగా వినరు మీరు అంటారు.
అలాగే హస్బెండ్ చెప్తున్నప్పుడు వైఫ్ కొన్నిసార్లు. దాంతో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్టివ్ లిజనింగ్ అనేది మనకు అర్థమైపోతుంది. ఏంటి, మనం కమ్యూనికేషన్లో మీ కమ్యూనికేషన్ క్లాస్లో ఎంత యాక్టివ్గా వినాలి, ఎదుటి వాళ్ళు చెప్తుంటే ఎంత బ్రహ్మాండంగా వినాలి అనేది మీకు అర్థమైపోతుంది. అండ్ పర్సనల్ డెవలప్మెంట్. పర్సనల్ ఏం డెవలప్మెంట్? సెల్ఫ్ రిఫ్లెక్షన్. మీకు మీరు కనబడుతుంటారండి. ఏంటంటే మనకి ఒక బెంగాల్ సాధువు చెప్పినట్టుగా దాన్ని ఏమంటారంటే మనకి చేతనా దర్పణ మార్జినం అంటారు. అంటే చేతనత్వంలో ఉండి, అంటే యాక్టివ్గా ఉండి, అంటే స్పృహలో ఉండి మనం ఏం చేయాలంటే దర్పణం అంటే మన మనస్సుని క్లీన్గా చేసుకుంటే మనకి మనం కనబడతాం మనం ఏంటో. చాలాసార్లు ఏంటంటే మనం ఏంటో మనకు తెలియదు. మీరు చూడండి, ఎవరినైనా సరే ఇంటర్వ్యూలో మీ స్ట్రెంగ్త్ ఏంటి అంటే 100 చెప్తారు వాళ్ళు. సార్ ఐఎమ్ ఏ గుడ్ కమ్యూనికేటర్, ఐఎమ్ ఏ హార్డ్ వర్కర్, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో అని చెప్తారు. వాట్ ఈజ్ యువర్ వీక్నెస్ అన్నాడు అంతే. ఒక్కటి చెప్పడానికి కంటలు. నిజంగా మీకు మీరు తెలిసి ఉంటే మీకు ఫస్ట్ తెలిసేది మీ వీక్నెస్ అర్థమవుతుంది, మీరు ఏంటి అనేది అర్థం. కాబట్టి ఏంటంటే మీకు మీరు తెలియరనే ఒప్పుకోవాలి మనం. అందుకే అన్నాను, మీరు క్లాస్కి వచ్చి కూర్చుంటే ముందు మీరు ఏం చేయాలంటే మీ బ్రెయిన్లో ఏవైతే మీ ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పడేసేసి వచ్చి ఇక్కడ కూర్చోవాలి. ఏమీ తెలియదు నాకు అని కూర్చోవాలి. అప్పుడే మీరు నేర్చుకోగలుగుతారు. మీరు పర్సనల్ డెవలప్మెంట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్. మనము మనకు కనబడాలి, మనకి ఏం మన అసలు మన గురించి మనకి ఏం తెలుసు అది చేయాలి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. బ్రహ్మాండంగా టైం మేనేజ్మెంట్ చేయొచ్చు, ఎందుకంటే అదొక సెషన్ వస్తుంది. ఇంకా వాటన్నిటి గురించి నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు ప్రవీణ్ గారు వాళ్ళంతా సీరియస్గా చూస్తారు, ఏం సార్ మొత్తం క్లాస్ మీరే చెప్పేసి ఇక లాస్ట్కి మేమేం చెప్పాలి. మీకు ఎవ్రీడే ఒక క్లాస్ ఉంటుందండి. ఎవ్రీడే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క స్కిల్ గురించి ఉంటుంది క్లాస్. అది కంప్లీట్ చెప్తారు వాళ్ళు ఆ ట్రైనర్ వచ్చి. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అంటే కంప్లీట్ టైం మేనేజ్మెంట్ ఇన్ డెప్త్గా మీకు అనాలిసిస్ ఏంటి అనేది, వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు దీని గురించి తెలుసుకోకుండా మనం డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పుడు రీసెంట్గా పూనాలో ఒక అబ్బాయి 22 years బాయ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ విత్ చెస్ట్ పెయిన్. డాక్టర్ ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తుంటేనే ఆయన చనిపోయాడు. అంటే మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. ఎందుకు వచ్చింది అని డాక్టర్కి డౌట్ వచ్చి వాళ్ళ పేరెంట్స్తోని పర్మిషన్ తీసుకొని ఆయనకు అన్ని రకాలుగా మేము టెస్ట్ చేస్తాము, ఆయన జీన్స్ అన్ని ఎవ్రీథింగ్ టెస్ట్ చేస్తామని చెప్పేసి ఆయనకి అన్ని ఆర్గాన్స్ ఏ లెవెల్లో ఉన్నాయని టెస్ట్ చేస్తాం. ఎందుకు వచ్చింది ఇంత సివియర్ 22 years బాయ్కి అని టెస్ట్ చేస్తే ఆయన ఫిజికల్ ఏజ్ 22 years ఉంది, కానీ ఆయన జీన్స్ ఏజ్ 85 years ఉందంట. ఆలోచించండి, అంటే ఆయన వయసు కన్నా 3 ఇంతలు ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాడు ఆయన. అంటే ఎంతసేపు పిల్లల్ని మనం పరిగెత్తించి వాళ్ళకి ఎంత స్ట్రెస్ మనం ఎంత క్రియేట్ చేస్తున్నాం అనేది మనకు తెలియదు. రీసెంట్గా నేను వాట్సాప్లో చూశాను, ఒక అమ్మాయి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది, నీట్ ఎగ్జామ్కో ఎంసెట్కో దేనికో ప్రిపేర్ అవుతుంది. అయితే ప్రిపేర్ అవుతుందా లేదా చూడడానికి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి రూమ్లో సీసీ కెమెరా పెట్టి వాచ్ చేస్తున్నారట 24 hours. అది ఇల్లా జైలా? అంటే వాళ్ళకి పిల్లలకి ఎంత స్ట్రెస్ అవుతుంది అది మనకు తెలిస్తే మనం పిల్లలను అంత స్ట్రెస్ఫుల్గా మనం పెంచకుండా ఉంటాం కదా. ఇది స్ట్రెస్ కాదు అని మనకు క్లియర్గా తెలియాలంటే దీంట్లో మీకు తెలుస్తుంది ఈ కోర్సులో. కాబట్టి ఏంటంటే మనకి మన గురించి మనకు అర్థమవుతుంది. లీడర్షిప్ అండ్ కెరీర్ ప్రోగ్రెషన్. టీటీడబ్ల్యూఎస్ హెల్ప్ యూ బికమ్ ఏ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. మీరు ఒక స్ట్రాంగ్ లీడర్గా తయారు కావడానికి హెల్ప్ చేస్తుంది. అసలు మీరు ఇప్పుడు చేస్తున్న పని ఏదైతే ఉందో అది మీకు కరెక్టేనా కాదో చెప్పేస్తుందండి. ఇప్పుడు మీరు ఒక జాబ్లో ఉన్నారు, అది కరెక్టా కాదా మీకు అది చెప్పేస్తుంది. ఎందుకంటే మీకు ఇది నాకు కరెక్ట్ కాదనుకున్నాను, మీ రైట్ పాత్ మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఏంటంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకి అట్రాక్టివ్గా ఏవైతే ఉన్నాయో దాని వెనుక పడతాం. ఇది కరెక్టా కాదా అశోక్ గారు? ఇప్పుడు మనకి అట్రాక్టివ్గా ఒకటి ఉంటుంది. ఇప్పుడు అందరు సాఫ్ట్వేర్ జాబ్, పైసలు డబ్బులు బాగా వస్తున్నాయి, సాఫ్ట్వేర్లో శాలరీస్ బాగా వస్తున్నాయి, అందరూ సాఫ్ట్వేర్ పరిగెడుతుంది. నిజానికి మీకు ఒక ఇన్హెరిటెంట్ స్కిల్ ఒకటి మనకి బై బర్త్ ఒకటి వస్తుంది.
అది మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఇవ్వమని చెప్తుందా లేదా అనేది మీరు గమనిస్తున్నారా? సపోజ్ మీరు దానికన్నా ఒక వేరే స్కిల్ మీకు ఉందనుకోండి, అప్పుడు మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే జీవితాంతం మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు. అప్పుడు ఏమైందంటే మీకు కరెక్ట్గా ఇప్పుడు చెప్పేస్తుంది, ఇది మీది కాదు, ఇది టీటీడబ్ల్యూఎస్ మీరు కాగానే చెప్పేస్తుంది, ఇది మీది కాదు, మీ లోపల స్కిల్ ఇది ఉంది, దీన్ని చెయ్యండి. అప్పుడు ఏమైందంటే మనకి చిన్నప్పటి నుండి ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ని మనం దాన్నే డెవలప్ చేసుకొని దాంట్లోనే ఉంటే, దాన్నే మనం మన లైఫ్లో మనం కెరీర్గా డెవలప్ చేసుకుంటే ఏమవుతుందంటే మన కెరియర్ మనకి స్ట్రెస్ఫుల్గా ఉండదు, ఒక ఆటలాగా ఉంటుంది. అది ఏ స్కిల్ అంటే మన సొసైటీలో అందరు కంటాలు పడతా ఉంటారండి ఒక పని చేయడానికి, మనం దాన్ని ఇలా కెక్కలా చేసేస్తాం. దట్ ఈస్ యువర్ స్కిల్. ఇప్పుడు కొంతమంది చూడండి మ్యాథ్స్ లో వీక్ ఉంటారు, వాళ్ళు అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ ఇంకోటి కానీ చాలా కష్టపడతా ఉంటారు, కంటాలు పడతా ఉంటారు. మీరు దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా చిటికలు చేసేస్తారు. అది ఆయన స్కిల్, దాన్ని డెవలప్ చేస్తారు. అప్పుడు ఏమైందంటే మనకు చదువు అనేది లేకపోతే కెరీర్ అనేది ఒక ఆటలాగా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తాము. చిన్నప్పటి నుంచి మనకి బాగా క్రియేటివ్ మైండ్ ఉంటుంది. అయినా గారు కరెక్ట్ అయినా కాదు, చిన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బొమ్మలతో ఆడుకుంటాం, ఏమంటారు ఎస్ సార్. అవునా? అయితే ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం గుళ్ళు అంటే మనం ఇసుకతో గూళ్ళు కడతాం, అది చేస్తాం ఇది చేస్తాం, చాలా స్కిల్డ్ లేకుంటే క్రియేటివ్ మనం పనులు చేస్తూ ఉంటాం చిన్నప్పుడు. కానీ మన ఫాదర్ మదర్ ఏం చేస్తారంటే మనని చదువుకో ఎప్పుడు ఆటలేనా అని చెప్పేసి మన క్రియేటివిటీని మొత్తం తగ్గించేసి జీరోకి తీసుకొస్తారు. తీసుకొచ్చి మనం చదువుతాం. ఎవరి గురించి చదువుతున్నారండి మీరు? ఎవరైతే లైఫ్ లాంగ్ వాళ్ళ క్రియేటివిటీని పక్కన పెట్టకుండా ఆ క్రియేటివిటీతో పనులన్నీ చేసిన ఐన్స్టీన్ గురించి చదువుతారు, న్యూటన్ గురించి చదువుతారు, గ్రహాం బెల్ గురించి చదువుతారు. వాళ్ళందరూ లైఫ్ లో ఆ క్రియేటివిటీని కంటిన్యూ చేశారు. మీరేమో ఆ క్రియేటివిటీని పక్కన పెట్టేశారు, పక్కన పెట్టి వాళ్ళ గురించి చదువుతున్నారు. ఎంత తప్పు పని చేస్తున్నాము? అదే క్రియేటివిటీ కంటిన్యూ ఉంటే మీరు కూడా ఒక గొప్ప మనిషి అవుతారు కదా. ఆ క్రియేటివిటీని మనం డెవలప్ చేసుకోవాలి కదా, అక్కడ ఆపేసాం కదా. ఆపేసి మళ్ళీ ఏం చేస్తున్నాం? థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చదువుతాం. అదే ఎడిసన్ ఏం చేశాడు? చిన్నప్పటి నుంచి ఆయన క్రియేటివిటీని కంటిన్యూ చేశాడు, మనం కంటిన్యూ చేయలేదు, అందుకే ఆయన గురించి చదువుతాం. ఇదంతా మనకు తెలిసి వస్తుంది. ఫోకస్ ఆన్ ఎథికల్ డిసిషన్ మేకింగ్ అండ్ అకౌంటబిలిటీ. మనకి ఫోకస్ అంతా పెరుగుతుంది, అకౌంటబిలిటీ మీద పెరుగుతుంది. అంతకుముందు మనం రెస్పాన్సిబుల్గా లేని వాళ్ళని కూడా రెస్పాన్సిబుల్గా తయారవుతాం. డెవలప్ ద స్కిల్స్ టు లీడ్ టీమ్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్ విత్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్గా చేస్తారు మీరు ఏదన్నా, ఏ పని చేసినా చాలా కాన్ఫిడెంట్గా చేసేస్తుంటారు. మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకున్న చాలా కాన్ఫిడెంట్గా తీసుకుంటారు, ఎస్ సార్ ఐ కెన్ డూ ఇట్ అంటారు. అది మీకు నేర్పించేస్తారు. అండ్ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ గురించి చెప్తారు. దాంట్లో ఏముంటుంది? అడాప్టబిలిటీ. మనకి ఇది లేక చాలా మంది ప్రాబ్లం ఫీల్ అవుతారు. ఎలాగంటే ఏదైనా ఊరికి పోగానే అక్కడ వాళ్ళకి నాకు ఇది లేదు, నాకు ఇంట్లో ఉన్న పరుపు లేదు, నాకు ఇంట్లో ఉన్నట్టు వాటర్ లేదు, నాకు ఇంట్లో ఉన్నట్టుగా ఫుడ్ లేదు, నాకు ఇంట్లో రోజు టమాటా చట్నీ ఉంటుంది, ఇక్కడ టమాటా చట్నీ దొరకట్లేదు. దేని గురించి వెళ్ళారు మీరు? మీరు ఒక హాస్టల్కి చదువుకోవడానికి వెళ్ళారా, లేకుంటే ఒక జాబ్ చేస్తూ వేరే వేరే ఎక్కడన్నా వెళ్ళారు? అక్కడ దేని గురించి వెళ్ళారు? మెయిన్ మీ ఒక ఆబ్జెక్ట్ ఏంటి? అది మర్చిపోయి మనం ఏం చేస్తామంటే ఇక్కడ అసలు అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎలా ఉన్నావు నాయన? అమ్మ చాలా కష్టమవుతుందమ్మా, అసలు ఇక్కడ టమాటా చట్నీ దొరకట్లేదు ఈ ఊర్లో అంట. అంటే టమాటా చట్నీ అన్న మీ జీవితం? అంటే డిఫరెంట్ కండిషన్స్ లో మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి ఆ సిచ్యువేషన్, ఇది అర్థం చేసుకుంటాం. అంటే క్రిటికల్ థింకింగ్, అంటే రెసిలియన్స్. చాలా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని నుంచి ఇమ్మీడియట్గా ఎలా బయటపడతాం, అది నేర్పిస్తుంది. అండ్ ఇన్నోవేషన్, అంటే లైఫ్లో కొత్తగా ఎలా బతకాలి. ఇప్పుడు నేను 56 ఇయర్స్కి నేను దీంట్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నాకు ఎంత హ్యాపీగా ఉంది అంటే నన్ను పిలుస్తున్నారు, మాట్లాడండి అంటున్నారు. ఇవాళ కథ కృష్ణమూర్తి గారు నన్ను పిలిచారు, పిలిచి సార్ మీరు మాట్లాడాలి సార్ అన్నారు. నన్ను ఇంతకుముందు మా ఆవిడ నేను ఎప్పుడు మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావు వస్తామా, అదే చెప్తా ఉంటావు, ఏం చెప్తుంటావు అనేది. నాకు ఇప్పుడు వినేవారు దొరికారు, సంతోషం.
అవునా కాదు? మీరు TTWS లో ఎందుకు జాయిన్ అయ్యారు అంటే, నేను పెళ్ళైనప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. మా ఆవిడ కొత్తగా పెళ్ళైనప్పుడు కొద్ది రోజులు నా మాట వినింది. దాని తర్వాత ఏం చేస్తుందంటే, చెప్పకండి వస్తామని అదే విషయాలు చెప్తా ఉంటారు, ఏవో విషయాలు మాట్లాడుతూ ఉంటారని అసలు నన్ను మాట్లాడనీయకుండా చేస్తుంది. ఇప్పుడైతే పూర్తిగా అథారిటీ చెలాయిస్తుంది నా మీద. ఎందుకంటే ఆ పిల్లలు ఇద్దరు తాను అంత అయిపోయి ఏమైందంటే ఒక బూట తయారైపోయింది నాకు ఎగ్నెస్ట్. నన్ను మాట్లాడనీయట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఏం చేయాలి? TTWS చేయాలి. TTWS చేస్తే ఇలా వినేవాళ్ళు దొరుకుతారు. కనీసం తిట్టుకున్న ఒక గంట సేపు అయితే కూర్చుంటాం, ఏమనరు, ఏం మాట్లాడుతున్నారు సార్ అని ధైర్యంగా అయితే డైరెక్ట్గా అనలేదు. కాబట్టి ఏంటంటే మనకి ఈ మాట్లాడితే ఎలా మాట్లాడాలి, మనకి ఆ రెసిలియన్స్ దాని నుంచి ఎలా బయటపడాలి. ఇప్పుడు మనకి ఒక ఏజ్ లో, ఇప్పుడు చూడండి 56 ఏజ్ లో నేను తీసుకున్న డిసిషన్ కరెక్టా? చాలా మంది నేను జాయిన్ అయినప్పుడు రాంగ్ అన్నారు. వాళ్ళే ఇప్పుడు నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అనేప్పటికీ గ్రేట్ 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 అంట. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా సరే సపోజ్ ఇప్పుడు మన దగ్గర నుంచి ఒకతను వెళ్తున్నాడు, ఒక క్రికెటర్ వెళ్తున్నాడు, లేదంటే ఒక ఒలింపిక్ కి ఒక అథ్లెట్ వెళ్తున్నాడు హైదరాబాద్ నుంచి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన ఎవరు వచ్చారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఆయన సపోజ్ అక్కడ గోల్డ్ మెడల్ తీసుకున్నాడు అనుకోండి, ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగితే ఎంతమంది ఉంటారు? నలుగురు ఉండరు, 4,000 మంది ఉంటారు. కాబట్టి పీపుల్ ఆల్వేస్ మీరు ఏం సాధించారు, ఏం అచీవ్ చేశారు అదే చూస్తారు. ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు TTWS లో చాలా మంది అన్నారు, ఎందుకు ఈ ఏజ్ లో అవసరమా అని కన్నా. వాళ్ళే ఇప్పుడు ఆ గ్రేట్ యూట్యూబ్ లో వీడియోలు వస్తున్నాయి, డిఫరెంట్ ఛానల్స్ లోని ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, చాలా గ్రేట్ అంటున్నారు. కాబట్టి ఎప్పుడు కానీ వేరే వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడు కానీ డెఫ్ అండ్ డమ్ గా ఉండండి. అండ్ ఇన్నోవేషన్, కొత్తగా ఏం చేయాలని నేర్పిస్తుంది మీకు. ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అండ్ కెరియర్, ఏ హోలిస్టిక్ అప్రోచ్ అండ్ ఫస్ట్ స్టెప్. ఇది మీ లైఫ్ లో, మీ కెరియర్ లో మీరు ఇది తీసుకోగలుగుతారు. అండ్ గెటింగ్ స్టార్టెడ్, ఫైనల్, get started without 21 days online classes followed by 2-day offline program at a hotel. To join, register before the seats fill up. You will need to cover your hotel charges including food, snacks and accommodation along with hall charges rupees 4,000 for the offline session. All the training however is absolutely free for you. Don't miss the opportunity to enhance your skills and take your personal and professional growth to the next level. So with this, thank you one and all. Any questions you can ask. నేను చెప్పగలిగేంటే నేను చెప్తాను, అదర్వైజ్ కృష్ణమూర్తి గారు ఇస్ దేర్, యూ కెన్ ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెంకట్రావు గారు, చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. చాలా టైం స్పెండ్ చేసి మాకు చెప్పాలంటే బ్రెయిన్ వాష్ చేశారు. సో మీరు చెప్పిన పాయింట్లు అయితే వెల్, మనకి ఇష్టమైన స్కిల్ లైక్ మనకి ఇష్టమైనది చేస్తూ ఉంటే, లైక్ మీరు ఇందాక ఏదైతే చెప్పారో ఇన్నోవేటివ్గా థింక్ చేసి మనం ఏదైతే మనలో ఒక స్కిల్ ఉందో దాన్ని పక్కన పెట్టేసి మనం వేరే దాని మీద ఉంటున్నామో, మన స్కిల్ మీద మనం వర్క్ చేస్తే అది ఎన్ని గంటలు వర్క్ చేసినా కూడా మనకు తెలియదు అసలు. అది మనం 20 hours 24 hours ఎన్ని అవర్స్ వర్క్ చేసినా కూడా మనకి అసలు అలుపు అనేది ఉండదు. బట్ మనకి ఇష్టం లేని పని చేస్తే హాఫ్ అన్ అవర్ చేస్తేనే మనకి మన వల్ల కాదు అది. సో నిజంగా అది ఆ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది సార్. ఇంకోటి కూడా ఏదైతే ఇందాక మీరు చెప్పారో వీడియోస్ ఆఫ్ చేసుకొని ఉన్నారని చెప్పేసి, యాక్చువల్గా ఈ క్లాస్కి వచ్చిన మెయిన్ థింగే మనలో ఉన్న ఏదైతే షైనెస్ అవన్నీ మనం పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాము. సో మనం ఇక్కడ కూడా వీడియోస్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా దెర్ ఈజ్ నో మీనింగ్ అనమాట. సో మన ఎన్ని ఆ భయాలు, ఆ షైనెస్ అన్నీ పక్కన పెట్టి లైక్ మనం నేర్చుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. సో బెటర్ వీలైనంత వరకు అంటే మీకు పాసిబిలిటీ లేదు అంటే కనుక కెమెరాస్ ఆఫ్ చేసుకోండి, బట్ ఆల్వేస్ కెమెరాస్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఇంటరాక్షన్ ఏంటంటే 1-to-1 ఇంటరాక్షన్ లాగా ఉంటుంది అనమాట.
ఇప్పుడు ఒక మనిషితో మనం హాఫ్ అన్ అవర్ జస్ట్ ఆడియో మాట్లాడితే, జస్ట్ ఒక 5 minutes మనం వీడియోతో మాట్లాడితే, ఆ ఇంటరాక్షన్ ఎప్పుడైనా కానీ పలానా పర్సన్ మనం నేమ్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మనకి మైండ్లోకి వచ్చేస్తుంది ఆ సో అండ్ సో పర్సన్ పిక్చర్ అనమాట. సో యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నా మెయిన్ థింగ్ కూడా ట్రైనర్ అవ్వాలని చెప్పేసి అందుకోసమే ఛాన్స్ తీసుకొని మరి మాట్లాడుతున్నాను ఏదో ఒకటి. తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడండి, త్రివేణి గారు మీరు మాట్లాడండి, లేకుంటే మీరు ప్రవీణ్ గారు మీరు మాట్లాడండి అనేంత వరకు చూడొద్దు. అవును, ఎందుకంటే మీరు ట్రైనర్ కావాలనుకుంటున్నారు కాబట్టి, ఒక స్పీకర్ కావాలనుకుంటున్నారు కాబట్టి మాట్లాడాలి, మాట్లాడే అవకాశం వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే అండి, మీరు 100 తప్పులా 1000 తప్పులా ఎన్ని తప్పులు చేస్తారు, ఫోర్స్ లో ఉన్నప్పుడు చేయండి. స్టేజ్ ఎక్కిన తర్వాత తప్పు చేయొద్దు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ మిస్టేక్స్ హియర్. మీరు 1000 తప్పులు చేయడానికైనా మీకు ఇక్కడ రైట్ ఉంది, చెయ్యండి. మీరు మిస్టేక్స్ చేస్తుంటేనే కరెక్ట్ అయితే. ఒక్కసారి స్టేజ్ ఎక్కిన తర్వాత మిస్టేక్స్ చేయొద్దు. అప్పుడు ఏమైతే ఆర్గనైజేషన్ నేమ్ పోతుంది. మనం చెప్తాం, నేను ఇంపాక్ట్ లో సర్టిఫైడ్ ట్రైనర్, ఆర్గనైజేషన్ నేమ్ పోతుంది. కాబట్టి ఏంటంటే మీరు మాట్లాడండి, మాట్లాడడానికి, మీరు తప్పులు చేయడానికి ఇక్కడ మీకు చెప్పండి త్రివేణి గారు. హలో, థ్యాంక్ యూ సార్. ఆ, చాలా మోటివేషనల్ గా ఉంది. చెప్పండి. సార్ మీ ఇంట్రడక్షన్ బయో ఏ ఇయర్ లో ఎలా ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యారు, ట్రైనింగ్ తీసుకున్నారా, ఎలా అదంతా సార్? ఎస్, నేను 21st బ్యాచ్ ట్రైనర్ అండి. అంటే 2021 నేను తీసుకుంది. నా బ్యాచ్ 21, నా ఇయర్ కూడా 21. 2021లో మార్చిలో నాది ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఈ 2024 మార్చికి 2 years అయింది, 3 years అయింది. 21 నుంచి 22, 23, 24 3 years అయింది. 3.5 years అంతే. 3.5 years నుంచి నేను కంటిన్యూ టచ్ లో ఉన్నాను, అంటే పోలేదు. ఇప్పుడు యాక్చువల్ సార్ యువర్ వాయిస్ ఈస్ నాట్ క్లియర్ సార్. ఎస్, నేను చేసినప్పుడు నేను 2021లో, మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అందుకే మీరు స్ట్రక్ అయ్యారు. ఇప్పుడు 2021లో Okay, sir. చేశానండి. నాది 21st బ్యాచ్, ఇయర్ Okay. కూడా 21. ఇప్పుడు 3.5 years. ఓకే సార్. 3.5 years నుంచి నేను రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాను, కంటిన్యూ ఇంపాక్ట్ లోనే ఉన్నాను. ఇప్పుడు నేను చేసినప్పుడు 63 మెంబర్స్ అండి బ్యాచ్. 63 మెంబర్స్ లో 3 మెంబర్సే ఉన్నాను. 60 మెంబర్స్ ఎక్కడెక్కడో తెలియదు, వాళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. చెప్పానుగా, కొంతమంది మధ్యలో వదిలేస్తారు అట్లా. మీరు అంటే లైఫ్ కి వాడుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది 60 మంది వాళ్ళ లైఫ్ లో, వాళ్ళ కెరియర్ లో ఎక్కడో వాడుకుంటుంటారు, ఈ లైఫ్ స్కిల్స్ అన్ని వాడుకుంటుంటారు. వాళ్ళు Sir. వాడుకోవట్లేదు ప్రొఫెషనల్ గా పర్సనల్ గా డెవలప్ అవడానికి చాలా యూజ్ అవుతుంది. అంటే వేస్ట్ కాదు, వాళ్ళు చేసింది వేస్ట్ కాదు. కానీ ఏదైతే నేను స్పీకర్ గా మాట్లాడాలి అని మనం అనుకుంటున్నామో అది పర్పస్ఫుల్ కాలేదు. వాళ్ళు ఏంటంటే డైలీ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ 21 days ట్రైనింగ్ మెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ థింగ్స్ చెప్తారా సార్ కంటిన్యూస్ మేడం, నేను ఫస్ట్ చెప్పాను ఏంటంటే, మీకు ఫస్ట్ డే నుంచి మీరు ఒక బుక్ పెట్టుకోండి, ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి దగ్గర బ్రహ్మాండంగా. ఓకే మొదలు లేచి వెళ్ళకుండా ఒక పెన్ను పెట్టుకోండి, రాసే పెన్ను రాసు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వండి, అంతే. ఇంకా నేను ఏం చేయాలి, క్వశ్చన్ రావద్దు, అంతేనా? మీరు వాళ్ళు చెప్పింది, ట్రైనర్స్ ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి. ఇప్పుడు నేను చెప్పగానే ఇప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు. ఒక వీడియో తీసేసేసి, వెంకట్రావు గారు బాగా చెప్పారు, ఒక 1 hour మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు, 1 నిమిషం లేదు చెత్తగా చెప్పాడు, అసలు మాకు 1 hour వేస్ట్ అనిపించింది, మాకు ఎందుకు కూర్చున్నామా అనిపించింది, బోర్ అనిపించింది, అది కూడా చెప్పచ్చు. ఫీడ్బ్యాక్ మీరు ట్రైనర్స్కి ఇచ్చే ఫీడ్బ్యాకే వాళ్ళకి ఇచ్చే మీరు వాళ్ళ రెమ్యునరేషన్.
ఎందుకంటే దాన్ని బట్టి మేము ఏం చేయాలి నేర్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మీరు నేర్చుకోవడానికి రాలేదు, నేను నేర్చుకోవడానికి వచ్చాను మిమ్మల్ని చూసి. ప్రతి ఒక్కరు ఏదో అడుగుతున్నారు, ఏదో చెప్తున్నారు, నేను ప్రతి ఒక్కరిని చూసి ఏదో నేర్చుకుంటున్నాను. ఓకే, చంటి గారు చెప్పండి. సార్ మీరు ఇంగ్లీష్ లో చెప్తారు, దాన్ని కూడా కొద్దిగా తెలుగులో పెడితే బాగుంటుంది సార్. ఏదండి? కొన్ని ఇంగ్లీష్ లో పెడుతున్నారు కదా అసలు అవన్నీ. పీపీటీనా? ఓకే కొంచెం కూడా అది కూడా కొంచెం తెలుగులో పెడితే కొద్దిగా మాకు కూడా అర్థం అవుతుంది సార్. ఇక్కడ ఓకే ఓకే చాలా చదువుకున్న వాళ్ళే మాలాంటి చదువుకునే వాళ్ళకంటే తెలుగులో పెడితే అది మీరు రాసుకుంటాం కూడా ఉపయోగపడుతుంది సార్. సార్ మీరు జీవితాన్ని చదివారు సార్, ఇంకా అంతకన్నా ఎక్కువ చదువు అవసరం లేదు. ఏ సార్? మీరు జీవితాన్ని చదివారు మీరు. లేదు సార్, మీరు చెప్పినంత బాగుంది కానీ దాన్ని కొద్దిగా తెలుగులో కాదు పెడితే కాదు, మేము ఒకటి గుర్తుంచుకోండి సార్, ఒక సార్ టన్ను బుక్ నాలెడ్జ్ కన్నా ఒక ఔన్స్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఎప్పుడు కానీ. ఒక ఓకే టన్ను ఓకే బుక్ సార్. నాలెడ్జ్ కన్నా, నేను టన్ను పుస్తకాలు చదివాడని కన్నా ఒక ఔన్స్ ఎక్స్పీరియన్స్ అవును సార్. సరిపోయింది, అదే గ్రేట్. ఓకే అవునా కాదా? అవును సార్, కొద్దిగా అవకాశం ఉంటే అది చూడండి సార్. కొద్దిగా ఓకే ఒక్క ఓకే రెండు సార్, నిమిషాలు మీరు రాసుకుంటాకి. ఓకే కృష్ణమూర్తి గారు ఓకే సార్. మీకు అది గమనిస్తారు, చెప్తాను. ఓకే సార్, ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంకా ఎవరైనా కానీ? ప్రవీణ్ గారు చెప్పండి. హేమ గారు. సార్ ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఈ స్కిల్ జాబ్ అనేది ఏది ఎంచుకున్నా మనకి ఇష్టమైంది, మనం ఎందులో స్కిల్ ఉంది, మనకి దేంట్లో ప్రావీణ్యం ఉంది అనేది తెలుసుకొని మనం వెళ్తే దాన్ని అలవోగ్గా చేయొచ్చు. లేకపోతే మనం తిట్టుకుంటూ మనం ఇదేంటి జాబ్ అనుకోవడం అది మాత్రం చాలా ఇప్పుడు నవేడేస్ అది చాలా మంది అనుసరించాల్సిన విషయం సార్. అది ఎగ్జాక్ట్ పాయింట్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వెల్కమ్ అండి. చాలా మంది పిల్లలకు అదే ప్రాబ్లం అండి. వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే అట్రాక్టివ్ ఉందో దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అవును సార్. కానీ సాఫ్ట్వేర్ అప్పుడు డేటా ఏంటంటే మెటీరియల్. పేరెంట్స్ చెప్పగలగాలి, ఇది కాదు నీ స్కిల్ దీంట్లో ఉంది, ఇందులోకి ఎస్ వెళ్ళు, సార్. నువ్వు బాగుపడతావు, అట్లా చెప్పగలగాలి. ఎస్ సార్. సార్ ఆ నేను మా పాయింట్ అబ్బాయికి చెప్పాను, మా ఆ అబ్బాయికి ఏం పాయింట్ బాగా చెప్పానంటే, కనెక్ట్ అయింది సార్. నేను అది ఓకే ఓకే థ్యాంక్ యూ. సార్ నేను గో మా హెడ్ అబ్బాయికి మీరు. మా అబ్బాయి బీటెక్ చేస్తున్నప్పుడు నేను ఒకటి చెప్పాను. ఏమనంటే, డాడీ ఇట్లా అట్లా ఇది అది అది బీటెక్ మెకానికల్ చేశాడు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళను అన్నాడు. కాబట్టి వాడు ఏదో చెప్పేవాడు, ఈ కంపెనీ ఆ కంపెనీ అది. నేను చెప్పాను, ప్రైవేట్ కంపెనీలో నీకు డాడీ ఇది మల్టీనేషనల్ కంపెనీ, నాకు 5 లక్షల రూపాయల శాలరీ అని నువ్వు చెప్పావనుకో, నేను హ్యాపీ ఫీల్ కాను. నీకు 50,000 రూపాయల శాలరీ రాని, కానీ నీ కార్ పైన ఎర్ర బుక్కే ఉండాలి, ఎర్ర లైట్ ఉండాలి, అది ఉంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అది నా ఒపీనియన్. నువ్వు చేస్తే చెయ్యి, లేదంటే లేదు. కానీ ఎందుకంటే ఆల్వేస్ పవర్ ఇస్ గ్రేట్. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఒక బెంట్లీ కార్ని కూడా ఒక నార్మల్ కానిస్టేబుల్ ఆపుతారు, కానీ ఒక అంబాసిడర్ కార్ పైన ఒక ఎర్ర లైట్ ఉండనియండి, ఎవరు ఆపుతారు? ఎవరు ఆపరు. అవునా కాదు? అది వేరు, ఆ పొజిషన్ వేరు. లాస్ట్లో వాడు అనుకున్నట్టే జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ చేశారు. సో మనకి అంటే మనం పిల్లలకు చెప్పగలిగాం, వాడు నేను ఖచ్చితంగా నేను మెకానికల్ డాడీ, నేను సాఫ్ట్వేర్ సైడ్ పోను అన్నాడు, ఫారిన్ కంట్రీకి వెళ్ళను అన్నాడు. మేము ఎంకరేజ్ చేసాం, ఓకే అన్న చెయ్యన్నాం, చేశాడు. గ్రేట్ సార్. థ్యాంక్ యూ. షేక్ గారు, సుభాన్ షేక్ గారు. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్. I'm already Impact family member, sir. I'm ఈ కోర్సులో ఒక mentor గా నాకు అవకాశం దొరికింది ప్రవీణ్ గారి వెరీ తరఫున. గుడ్, వెరీ గుడ్, గ్రేట్. అండ్ అండ్ వెరీ వండర్ఫుల్ సెషన్ సార్. ప్రతి TTWS గురించి ప్రతి పార్టిసిపెంట్స్ కి ఎటువంటి డౌట్ లేకుండా అసలు కోర్స్ ఎట్లా ఉంటుంది అనేది చాలా థాట్ఫుల్నెస్ లో మంచి మంచి ఎగ్జాంపుల్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈవెన్ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ టు అటెండ్ యువర్ ఓరియంటేషన్ సెషన్ సార్. ఇంకా మిగిలిన పార్టిసిపెంట్స్ అందరికి కూడాను ఐ మస్ట్ సే యు ఆల్ ఆర్ వెరీ ఫార్చునేట్. కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు ది ఇంపాక్ట్ ఫ్యామిలీ. మీరు ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే త్వరగా మీ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఈ 2 days నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఓరియంటేషన్ సెషన్స్ లో ఆల్రెడీ అసలు ఈ కోర్స్ ఎట్లా ఉంటుంది, దానివల్ల మన స్కిల్స్ డెవలప్మెంట్ కానీ, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, మన ప్రొఫెషనల్ లో మనకి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం.
సో మీరు రిజిస్టర్ అవడంతో పాటు ఇటువంటి స్కిల్స్ అన్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికన్నా ఉపయోగపడతాయి అనుకుంటే ఖచ్చితంగా వారికి కూడా ఇవి షేర్ చేసి తొందరగా వాళ్ళు కూడా మన ఈ TTWS 205 కోర్సులో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా హెల్ప్ చేయండి. ఒక మంచి మాట, ఏం తెలుసు రేపు ఎవరి జీవితం ఎలా మారుస్తుందో ఖచ్చితంగా మీ అందరూ ట్రై చేయండి. మనం త్వరగా ఈ కోర్సును స్టార్ట్ చేసుకుందాం. అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మన ఆఫ్లైన్ సెషన్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటాయి అండ్ వెరీ వెరీ అట్రాక్టివ్ అనమాట. అది మీకు ఈ 21 days లో మీరు రియల్లీ ఎంజాయ్ చేస్తారు. ఈ 21 days ఎంజాయ్ చేసేది ఒక ఎత్తు, లాస్ట్ ఆఫ్లైన్ ఎంజాయ్ చేసే 2 days మరొక ఎత్తు ఉంటుంది. సో వెరీ ఈగర్ టు మీట్ యూ ఆల్. థ్యాంక్ యూ సో థ్యాంక్స్ లాట్ వెంకటరావు సార్. సో నేను ఒక్క ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నేను సుభాన్ గారు ఇప్పుడు మాట వచ్చింది కాబట్టి, నాకు ఒకతను వచ్చాడు నా దగ్గరికి. నేను TTWS కంప్లీట్ చేసిన తర్వాత కరీంనగర్లో నేను TTWS చేస్తున్నాను. నేను అప్పటికి నేను కోర్ మెంబర్ని ఇంపాక్ట్లో. సో ఒక పర్సన్ ఫోన్ చేసి సార్ మిమ్మల్ని కలవచ్చా అన్నాడు. కలవచ్చు అంటే, సార్ నేను వస్తాను సార్ అని. కరీంనగర్ పక్కనే 30 kilometers ఇక్కడ ఉంటాడు ఆయన వచ్చాడు. వచ్చేప్పటికి చూస్తే పాపం అంటే తెలుస్తుంది ఆయన చాలా పూర్ కండిషన్లో ఉన్నాడు, తెలుస్తుంది, అర్థమవుతుంది. ఏం కావాలి అన్నాను ఆయనకి. సరే మీతో మాట్లాడాలని వచ్చాను సార్ అంటే, సరే కూర్చోమని చెప్పేసి ఆయనకి ఇంట్లో వాటర్ ఇచ్చేసి, భోజనం చేసామంటే భోజనం చేయలేదు, భోజనం చేయమని చెప్పేసి భోజనం పెట్టిన తర్వాత ఏం సంగతి అంటే, సార్ నేను ఇట్లా డైలీ లేబర్ని సార్, అడ్డా కూలీని సార్. నేను ఏం కావాలి చెప్పండి, ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే, సార్ నేను డెవలప్ కావాలి సార్, మీరు నన్ను ఏం చేయమంటారు అంటే, సరే ఓకే ఇప్పుడు నేను డబ్బులు పే చేస్తాను, EPS 300 rupees కాబట్టి నేను డబ్బులు పే చేస్తాను, మీరు ఫస్ట్ EPS కంప్లీట్ చేయండి. మొబైల్ ఉందా అంటే, ఉంది సార్. ఆ మొబైల్ కూడా సరిగా అంటే వీడియో ఆన్ అయ్యేది కాదు, సిగ్నల్ సరిగా ఉండేది కాదు. అటు ఇటుగా డైలీ వచ్చి కంప్లీట్ చేశాడు. EPS కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మీరు మెంటర్గా ఉండండి అని చెప్పాను. TTWSకి మెంటర్గా ఉన్నాడు. అట్లా ఒక 2 TTWS కంప్లీట్ చేశాడు ఆయన మెంటర్గా. చేసిన తర్వాత మూడో దానికి, సార్ నేను చేస్తాను సార్, నేను ఓకే చెయ్యి, నువ్వు TTWS కంప్లీట్ చేయాలి. సార్ నా దగ్గర డబ్బులు లేవు. ఎట్లా జరిగిందో చెప్తున్నా. ఆయన ఏమనంటే, సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ అన్నాడు. సరే నేను గంపసార్కి నేను చెప్తానులే, నువ్వు ఎంత పే చేయగలుగుతా అంత చెయ్యి. లేదు ఏం చేయలేను సార్ అంటే కూడా ఓకే, నీకు TTWS చేయించేస్తాను నేను చెప్తాను. సార్ నేను ఒక 1500 పెట్టుకోగలను సార్, 4000 రూపీస్లోంచి 1500 పెట్టుకుంటాను. సరే ఓకే, నేను గంపసార్ చెప్పాను. గంపసార్కి స్పెషల్గా చెప్పాను, సార్ ఇట్లా ఉన్నాడు సార్ అని, అడ్డా కూలీ సార్ ఆయన చేస్తాను, ఎంకరేజ్ చేయండి సార్, వెంకటరావు సార్ చేయండి అన్న. అంటే పార్టిసిపెంట్స్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి చెప్పాను, ఇలా ఉంది మరి ఒకతను కష్టపడుతున్నాడు, మన పార్టిసిపెంట్, ఆయన హెల్ప్ చేయాలంటే వేరే వాళ్ళు పాపం మళ్ళీ హెల్ప్ చేశారు కొంచెం. అటు ఇటుగా ఒక 3000 రూపీస్, ఆయన 1500 ఇచ్చాడు, ఇంకో 1500 వచ్చాయి, 3000 అయింది. సో 1000 కన్సెషన్ అనుకున్నాం. ఆయన TTWS కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత నేను ఏం చేయాలి సార్ అంటే, సేల్స్ అండ్ మార్కెటింగ్ వచ్చేసాను. నేను చెప్పి ఆయనకు సేల్స్ అండ్ మార్కెటింగ్ లో టెక్నిక్స్ అవి చెప్పాను, నేను పర్సనల్గా చెప్పాను. నౌ ఈజ్ ఎర్నింగ్ 80,000 రూపీస్ పర్ మంత్ ఉన్న ప్లేస్లోనే. ఆయన ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక యాప్ సేల్ చేస్తున్నాడండి ఆయన ఇప్పటికి కూడా ఎవ్రీడే కాంటాక్ట్లో ఉంటాడు, మాట్లాడుతుంటాడు. ఆయనకి ఏదైనా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆయన వెళ్ళి ఒక కస్టమర్ దగ్గర స్ట్రక్ అయిపోయినప్పుడు బయటకు వచ్చి ఫోన్ చేశాడు, సార్ కస్టమర్ ఇట్లా అడుగుతున్నాడు సార్, నేను యాక్చువల్గా కొందాం అనుకున్నాడు కానీ ఇట్లా డౌట్ అడుగుతున్నాడు, ఏం చెప్పమంటారు సార్, ఆయన ఎలా కన్విన్స్ చేయాలంటారు. నేను చెప్తాను, ఇది మాట్లాడి ఇలా మాట్లాడతాను. అలా నైట్ 11 o'clock 11:30కి కాల్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కంఫర్టబుల్గా హ్యాపీగా 80,000 రూపీస్ ఆయన చేసుకుంటున్నారు. మంచి ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. అంతకుముందు చిన్న రేకుల షెడ్ నేను చూసేవాడిని వీడియోలో, ఆయన EPS చేస్తున్నప్పుడు ఆయన జూమ్లో కనిపించేది, చిన్న రేకుల షెడ్లో ఉండేవాడు. అంటే నేనేంటంటే, ఇప్పుడు నేనేదో పెద్దగా నేను ఒక సిప్లా కంపెనీకి నేషనల్ సేల్స్ మేనేజర్ ఉండి నేను వచ్చాను కాబట్టి నేను ఈ స్టేజ్కి వచ్చానని నేను మీకు చెప్పట్లేదండి. ఒక చిన్న వాళ్ళు కూడా ఏ స్టేజ్కి వెళ్ళారు ఇంపాక్ట్ ద్వారా, అవునా కాదు? కాబట్టి ఏంటంటే, వాళ్ళని ఆ స్టేజ్కి, అతన్ని ఆ స్టేజ్కి తీసుకెళ్ళిన ఇంపాక్ట్ TTWS మిమ్మల్ని ఏ రేంజ్కి తీసుకెళ్తుందో ఊహించండి. నిజంగా మీరు మనసు పెట్టి చేస్తే 100% మీకు రిజల్ట్ వచ్చేస్తారు, ఇట్స్ గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ ఈరోజు సెషన్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ని చూసుకుంటే, మహాభారతంలో అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడు లాగా ఇక్కడ చాలా మంది ఇంకా తటపాటా ఇస్తున్నారు.
సో మీ పొజిషన్ కూడా కరెక్ట్ గా శ్రీకృష్ణుడు పొజిషన్ లోనే కూర్చున్నారు సార్. మాకు ఆ కృష్ణ భగవానుడు ఎలా భగవద్గీత వర్ణించాడో టీటీడబ్ల్యూఎస్ గురించి అంత క్లియర్ కట్ గా చాలా డెడికేటెడ్ గా డే 1 నుంచి మనకి 21st డే ఏ విధంగా మన ట్రైనర్స్ మారతారనేది మీరు ఒకసారి దిక్సూచి అనేది చూపించారు సార్. చాలా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు సెషన్కి వచ్చి మా 205 పార్టిసిపెంట్స్ అందరినీ మోటివేట్ చేసినందుకు ఎంతో రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. అండ్ మోస్ట్ వెల్కమ్ అండ్ హార్డ్లీ వెల్కమ్. నేను ఖచ్చితంగా ఫిజికల్ సెషన్కి వస్తాను. మీకు నా సైడ్ నుంచి డే 1 క్లాస్లో వస్తాను. మీకంటూ నేను ఒక అసైన్మెంట్ ఇస్తాను, అది కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళకి మంచి బెస్ట్ ప్రైజ్ ఉంటుంది కూడా. అసైన్మెంట్ ఏంటో నేను డే 1 క్లాస్లో చెప్తాను స్టేజ్ ఫియర్. సార్ ప్రవీణ్ గారు నాకు ఏ రోజో నాకు చెప్పండి, డే 1 Yes, రోజు sir. నాకు ఒక్కసారి ఫోన్ చేసి చెప్పండి. ఓకే అలాగే. రైట్. థ్యాంక్ యూ ఆల్. Thank సో you, sir. నేను లెఫ్ట్ అయిపోతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇంకా మన పార్టిసిపెంట్స్ ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మీరు మన చాట్ బాక్స్ లో మీ ఫోన్ నెంబర్ పెట్టినా ఆర్ఎల్స్ మీరు కనెక్ట్ అయిన వాట్సాప్ లింక్ లోనే మా నెంబర్స్ ఉన్నాయి, దానికి కాల్ చేసినా మేము రెస్పాండ్ అవుతామండి. అండ్ దయచేసి రిజిస్ట్రేషన్ త్వరగా క్లోజ్ చేసుకుంటే మనం యాక్చువల్ సెషన్స్ కి స్టార్ట్ అయిపోతాం. సో ఆల్ ద బెస్ట్ అండి. ఎవరైనా ప్రవీణ్ కుమార్ గారు షేర్ చేశారు. అండ్ రిమైనింగ్ పర్సన్స్ కూడా మీరు చాట్ బాక్స్ యూజ్ చేసుకుని మీ నెంబర్స్ ఒకసారి షేర్ చేస్తే మేము రేపు మార్నింగ్ కాల్ చేస్తాం మీకు. త్రివేణి గారు, హైమ గారు అండ్ సుధాకరుడు గారు. ఎస్ సార్, ఐ విల్ కాంటాక్ట్ యూ టుమారో. థ్యాంక్ యూ మేడం. అండ్ రిమైనింగ్ ఆల్ అందరూ రిజిస్టర్ చేసుకున్నారు. సో ఫైనల్ గా ఒక అద్భుతమైన సెషన్ చెప్పిన వెంకట్రావు గారికి ఇంకొకసారి ధన్యవాదాలు. అండ్ రెగ్యులర్ గా మన ఇంపాక్ట్ నినాదంతో ఈరోజు సెషన్ మనం క్లోజ్ చేసుకున్నాం. అండ్ రేపు మరో అద్భుతమైన స్పీకర్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. దయచేసి అందరూ అన్మ్యూట్ చేసుకుని జై హింద్, జై భారత్, వందే మాతరం అని చెప్తాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై జై భారత్, వందే మాతరం. భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి.